ఈరోజు మనం ఏంటంటే, ఈ మీన లగ్నం యొక్క బ్లైండ్ చార్ట్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి నేర్చుకుందాం. పుస్తకం అక్కర్లేదు. ముందు కాన్సెప్ట్ ఏమి? ఎందుకంటే మెటీరియల్ ఎప్పుడైనా సరే నేను చాలా మంది అడుగుతారు మెటీరియల్ అని. నాకు ఇంట్రెస్ట్ ఉండదు మెటీరియల్ ఇవ్వడం. కాన్సెప్ట్ చెప్తుంటా. మెటీరియల్ నేను ప్రిపేర్ చేయను. రీజన్ ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ బృహస్పరాశర హోరా శాస్త్రం గాని ఇవన్నీ మనకేంటంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి మనకి. బృహత్ సంహిత అని ఇంకా మనకి ఉంటాయి. ఇది కళ్యాణ వరప రాసిన బుక్స్ కానీ, ఇంకా జాతక ఫలదీపిక, జాతకాభరణం, సారావళి ఈ పుస్తకాలు సరిపోతాయి. ఎందుకంటే వీటిలోనే ఇదే ఉంటుంది. రెండోది ఏంటంటే జ్యోతిషం అనేది నేర్చుకోవాలంటే కనుక దానికి ప్యాషన్ ఉండాలి. మీరు పుస్తకాలు చదివి పుస్తకాల లాజిక్స్ని బట్టేసి జ్యోతిషం రాదు. పుస్తకాలన్నీ జస్ట్ ఏంటంటే బేసిక్స్ అంతే. మన పెద్దవాళ్ళు అంటారు చూసారా, తీగ ఉందరా, తీగ లాగితే డొంక అంతా కదిలిద్ది అని. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక తీగ లాంటిది. ఈ తీగను పట్టుకుని మనం ప్రెడిక్షన్ చేయకూడదు. ముందు డొంక ఎక్కడ ఉందో కనుక్కోవాలి, రహస్యాన్ని. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇది ఉపన్యాసంలాగా ఉంటుంది నా క్లాసులు. ఉపన్యాసం అయితే కాదు. ఎందుకంటే పుస్తకం చూసేసి ఈ విగ్రహం అక్కడ ఉంది, ఆ గ్రహం అక్కడ ఉందని ప్రిడిక్ట్ చేయడం కదా. ఇప్పుడు మనకి సినిమాలు ఉంటాయి, కొన్ని కౌబాయ్ సినిమాలు ఎన్ని ఉంటాయి. ఈ కౌబాయ్ సినిమాల్లో మనకేంటంటే వీళ్ళ తాత ముత్తాతలు ఎక్కడో ఒక నిధిని దాచిపెట్టారని అర్థమేనా. ఆ నిధి మ్యాప్ ఏం చేస్తారంటే 2 ముక్కలు 3 ముక్కలు మ్యాప్ గీస్తారు. దాన్ని 2, 3 ముక్కలు పెట్టి 3, 3 ముక్కలు ఎక్కడెక్కడ పెడతారు. 3 ముక్కలు ఉంటాయి కంపల్సరీ ఒక మ్యాప్ అనేది. ఈ 3 ముక్కలకు ఎత్తుక్కొని 3 ముక్కలు జాయింట్ చేయడం ఒకటే. ఈ జాయింట్ చేసిన తర్వాత దానికున్న లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ లొకేషన్స్ దాకా ఈ హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే ఈ గుర్రాల మీద వాటి మీద వీటి మీద వెళ్తూ ఉంటారు. కొండ గుహలు ఎక్కుతారు, లోయల్లోకి దిగుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఒక గుర్తు ఉంటుంది, సింబల్. మళ్ళీ ఆ సింబల్ దగ్గర ఒకటి ఏదో ఒకటి దాచి పెడతారు ఆ సింబల్తో పాటు. మళ్ళీ దాచిన దాని దగ్గర నుంచి తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక రూట్ కనబడుతుంది. దాన్ని తీసుకొని ఇంకో చోటకి వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఒకటి ఇలా ఇలా ఏంటంటే ఒక నిధికి సంబంధించిన ఒక లాక్ ఏదైతే ఉంటుందో ఈ లాక్ను సంపాదిస్తారు ఫస్ట్. ఈ సంపాదించిన తర్వాత మళ్ళీ నిధి దగ్గరికి వెళ్తారు. ఈ నిధి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిధులకి ఎప్పుడైనా ఏంటంటే మనకి నిధిని కాపాడటానికి ఎప్పుడైనా సరే గరుడ బంధనం, నాగబంధనం ఉంటుంది. నాగబంధనం సర్పాన్ని ఎందుకు పెడతారంటే ఈ సర్పం అనేది మానవుడి యొక్క ఐహిక కోరికలకి నిదర్శనం. అది మూలాధారంలో ఉంటుంది. అంటే భౌతిక కోరికలు ఏవైతే ఉంటాయో, భౌతిక కోరికలు అంటే అక్కడ నిధుల్లో పెట్టేది బంగారం, గింగారం, వజ్రాలు కాబట్టి భౌతిక కోరికలకి ఏంటంటే సర్పాన్ని బంధనంగా పెడతారు. సర్ప బంధనం అంటారు దాన్ని. మనం ఏం చేస్తుంటాం, బంధనాన్ని విడిపించేసి నిధిని తీసుకుంటాం. ఇది మనకి సినిమాల్లో కనబడే విధానం. అంటే ఒక ట్రెజరీ ఏదైతే ఉంటుందో దాన్ని హంటింగ్ చేయడం ఎలాగా చేయాలి ఏంటని చెప్పి చాలా స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అనేది మనకి ఈ ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఈ ఆస్ట్రాలజీని కూడా ఏంటంటే ముక్కలుగా చేసి పెట్టారు. మనం ఏంటంటే ఈ ఆస్ట్రాలజికల్ ముక్కలన్నింటినీ కవర్ చేయాలి ఫస్ట్. అంటే ఒక్కో చోట దాచిపెట్టారు, వాటన్నింటిని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని బట్టుకొని ఇక్కడ ఉన్న రూట్ మ్యాప్ ఏదైతే ఇచ్చారో దీన్ని పట్టుకుని మళ్ళీ పలానా చోటకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒకటి తీసుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి తీసుకుంటాం. ఈ విధంగా రావాలి. ఇక్కడ మనకు రూట్ మ్యాప్లో ఏముంటుంది ఆస్ట్రాలజీలో, ఈ 12 రాసులు ఉంటాయి జ్యోతిషంలో. ఈ 12 రాసులకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గుర్తు అని ఉంటుంది. ఇది ఒక మ్యాప్. ఆ తర్వాత దాని లోపల కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలకు కూడా కొన్ని గుర్తులు, అలాగే నక్షత్రాలకు అధిదేవతలు కొన్ని పేర్లు ఉంటాయి. ఇది ఒక రూట్ మ్యాప్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా మంది ఏంటంటే డిజిటల్ చార్ట్లు జోలికి వెళ్ళకుండా రాశి చక్రంతోనే సాహసం చేస్తారు ప్రిడిక్షన్ చేయడానికి. ఒక రాశి చక్రంతో ప్రిడిక్షన్ చేసే విధానం అయితే మనం మేధావులు, పిచ్చోళ్ళ మహర్షులు ఎన్ని డివిజనల్ చార్ట్లు పెట్టారు? 16 డివిజనల్ చార్ట్లు పెట్టారు. దానికి సంబంధించిన రీసెర్చ్లు చేశారు. మళ్ళీ ఆ డివిజనల్ చార్ట్లు ఇప్పుడు ఒక చతుర్ధాంశ తీసుకున్నాం అనుకోండి, సనాతనుడు, సనత్ కుమారుడు, సనకుడు అని చెప్పేసి ఇలాగా 4 రకాల నలుగురిని పెడతారు డైటిల్ చతుర్ధాంశ. ఈ నలుగురిలో అందులోనూ సనాతనుడు అనేది మనకి విష్ణుమూర్తి అవతారం. విష్ణుమూర్తిగా సనాతనుడు అంటాడు, అంటే ఆది పురుషుడు అని. ఇది గృహానికి ఎందుకు పెట్టారనేది మనకు తర్వాత క్లాసెస్లో తెలుస్తుంది. ఆ అధిపతులు ఎందుకు ఇచ్చారు డైటీలు కానీ.
అలా మహర్షులను ఎందుకు ఇచ్చారు అని, డైటీలు ఎందుకు పెట్టాడు పరాశర మహర్షి, ఒక్కొక్క డివిజనల్ జట్లు. అలాగే D60లో చాలా మంది 60 మంది డైటీలు పెడతారు, 60 భాగాలు. D10లో మనకు 10 మంది డైటీలు వస్తారు. D9లో కూడా అంతే, 9 మంది దాకా. అలా రిపీటెడ్గా నా డివిజనల్ చార్ట్స్ ఎందుకు ఇచ్చారు అంటే, వాళ్ళకంటే మనం మేధావులం కదా ఫస్ట్. మహర్షులు చాలా గొప్పోళ్ళు. ఒక జీవన విధానం అనే ఒక ట్రెజరీ హంట్, రూట్ మ్యాప్ మాత్రమే రాశి చక్రాలు ఇయన్నీ. రాశి చక్రమైనా, డివిజనల్ చార్ట్ అని ఏదైనా సరే జస్ట్ ఒక రూట్ మ్యాప్ ఎక్స్టర్నల్. దీంతో మనం సాహసం చేయకూడదు. దీన్ని పట్టుకొని మనం ఏంటంటే అక్కడికెళ్ళాలి. ఇదేం పెట్టాడు, అది ఎక్కడుంది అని. ఇప్పుడు మనకి మీన లగ్నం గురించి మాట్లాడదాం. మీన లగ్నంలో మనకేం పెట్టారు, ఓ 3 నక్షత్రాలుంటాయి. పూర్వభాద్రం 4వ పాదం ఉంటుంది. వీళ్ళకి ఒక డైటీ ఉంటాడు. ఉత్తరాభాద్రం ఒక డైటీ. ఆ తర్వాత ఆహిర్బుద్ధుడు, పోష అని చెప్పేసి ఇలాగా కొన్ని నక్షత్రాలు డైటీలుంటాయి. రేవతి దాని యొక్క డైటీ. రెండోది చేప గుర్తులు ఎందుకు పెట్టాడు? ఇది మనం ఆలోచించాల. పరాశరి మీనానికి చేపలు ఎందుకు పెట్టారు? మీనం అంటే అది కూడా 2 చేపలు. ఒకదానికి తోకెళ్తే ఇంకో దాని తోక దగ్గర ఇంకో దాని తలొస్తుంది. 2 తలలు ఎదురెళ్ళవు చూడండి. ఒక తోక దగ్గరికి ఇంకొకటి తల ఎళ్తుంది. ఈ సర్కిల్ ఎందుకు పెట్టారు ఈళ్ళు అని చెప్పి మనం ఆలోచించాలి. రెండోది మీనం అనే పేరు. దీనికి 12వ భావాన్ని ఇవ్వటం. ఇలా మనకి ఆలోచించొచ్చు. అదే కాదు, మనకేంటంటే చాలా సామెతలు ఉంటాయి. ఇప్పుడు మనకేంటి, ధర్మం ఒంటి పాదం మీద కలియుగంలో నడుస్తుంది అని. అంటే ఒక్కో యుగంలో ఒక్కో పాదం నడుస్తుంది. ఒక కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉందని, త్రేతాయుగం అంటే మళ్ళీ 3 వచ్చిందని, ద్వాపరం అంటే మళ్ళీ 2 అని, కలియుగంలో ఒక పాదం అని. ఈ ధర్మం అనగానే గురుడిని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడున్న ప్రెజెంట్ రాశి చక్రంలో మనం చూసుకుంటే, గురుడు యొక్క 4వ పాదం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క పాదం జలరాశులు మోక్ష స్థానాల్లో ఉంటుంది. అంటే ఇది కలియుగం యొక్క చార్ట్ అని చెప్పి మనం చెప్పాలి. అలా ఒక్కో యుగానికి చార్ట్‌లు మారుతా ఉంటాయి. మనకి పూర్వీకులేంటంటే కృత్తిక 1వ నక్షత్ర పాదం నుంచి రాశి లగ్నం మొదలుపెట్టేవాళ్ళు అప్పట్లో. ఈ కృత్తిక నుంచి ఎందుకు మొదలుపెట్టారని చెప్తే, అప్పట్లో చూసుకున్నటువంటి ధర్మం ఎన్ని పాదాల మీద ఉందని తెలుస్తుంది మనకి. అంటే ఈ గురువు యొక్క నక్షత్రాలు 4 పాదాలు ఒక దాంట్లో పడిందంటే అక్కడ ధర్మం 4 పాదాలు. తర్వాత యుగంలో 2 పాదాలు ఒక దాంట్లో, 2 పాదాలు అందులో. తర్వాత ఒక దాంట్లో ఒక పాదం 3 పాదాలు మోక్షంలో. అంటే మోక్షంలో ఎన్ని పాదాలు పడ్డాయి? ఇప్పుడు మోక్ష స్థానంలో మనకు ఒక పాదమే ఉంది. అంటే ఈ ఒక్క పాదం మీద ధర్మం నడుస్తుంది కలియుగంలో అని చెప్పేసి మనకి అదొక సింప్టమ్‌గా తీసుకోవాలి. అంటే జ్యోతిష్యం చాలా చోట్ల దాచిపెట్టారు ఫస్ట్. అంటే ఇదొక ట్రెజరీ హంట్. అర్థమైందా? ఈ రాశి చక్రం పట్టుకొని మనం మూలాల్లోకి ఎళ్ళలేదనుకో, మనం యాస్ట్రాలజర్సం కాదు. అర్థమైందా? మనకి ఇక్కడ ఎంత కాడికి సంహిత విభాగం ఉంటది, కాలిక్యులేషన్. అయినాంశం లెక్కేయటం, ఈ అయినాంశం నుంచి మనం ఏంటంటే ఈ గ్రహాలు ఎక్కడ స్థితి పొందుతుంటాయి, ఇలాగ రాశి చక్రం డిజైన్ చేయటం, డివిజనల్ చార్ట్స్ తీయటం. ఈ కాలిక్యులేషన్స్ మెథడ్ అంతా ఒకటుంటుంది యాస్ట్రాలజీలో. ఇంకా హోరా ఫలితం ఒకటుంటుంది. కానీ ఒక జీవిత విధానం ఏంటి, జీవన విధానం ఏంటి, దేవుడు సృష్టి ఏంటి, అర్థమైందా? దీన్ని బట్టి ఎళ్ళామనుకో, మనకేంటంటే చాలా రకాలుగా ఉంటుంది. ఈ మీన రాశి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీన లగ్నం అనేది సృష్టి ప్రారంభ లగ్నం ఇది. వాస్తవం చెప్పాలంటే. కృతయుగం ప్రారంభం ఏదైతే ఉంటుందో, ఇక్కడ లగ్నం ఉంటుంది. మీన లగ్నం కిందకు తీసుకుంటాం. అదే కాదు, మనకి ఒక పురాణాల్లోనే కాదు, ఈ మత్స్యావతారం అనే ఒకటుంటుంది కథ. మనకు బైబిల్‌లోనూ కనబడుతుంది. పురాణంలోనూ కూడా ఉంటుంది దీనికి సంబంధించింది. సేమ్ వాళ్ళ స్టోరీలు కూడా ఇదే చేపకు సంబంధించి ఎళ్తూ ఉంటారు. అంటే ఈ చాలా ఏరియాలో చాలా కాలంలో ఈ మత్స్య కథ అనేది కామన్‌గా ఎళ్తూ ఉంటుంది. ముందేంటంటే ఫస్టు ఈ విష్ణుమూర్తి ఏ విధంగా మత్స్యావతారం వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మనకి ఈ యొక్క రాశి చక్రం యొక్క ఇంటర్నల్ సోల్ ఏంటో తెలుస్తుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం 12వ భావంగా తీసుకుంటాం మీన లగ్నాన్ని. ఈ మీన లగ్న జాతకులకి 12వ భావ లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. అసలు ముందు 12వ భావ లక్షణం ఏంటి? ద్వాదశ భావంలో మనం ఏం చెప్తాం, ఇది లాస్ ఆఫ్ హౌస్ అంటాం. లాసెస్ అని చెప్తాం. చాలా మంది లాసెస్ అని చెప్తా ఉంటారు. నేనేంటంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్ హౌస్ అని కూడా చెప్తాను నేనైతే. ఈ హౌస్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలా? ఇన్వెస్ట్ చేయకపోతే గనక ఇబ్బందులు పడతామని చెప్పి చెప్తాం. కొంతమంది లాస్ అంటారు, హాస్పిటాలిటీ అంటాం, జైల్ అంటాం. ఇంకా అంగ సాముద్రికొచ్చి పాతాళం చెప్తాం. ఇలాగా డిఫరెంట్ వ్యూస్ ఎళ్తా ఉంటాయి. నా విషయంలో ఏంటంటే నేను వ్యక్తిగతంగా ఆలోచించేది ఇది ఇన్వెస్ట్‌మెంట్ హౌస్. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. దేనికోసం చేస్తున్నాం? 2 తపస్సు, మెడిటేషన్ అని కూడా చెప్తుంటారు చాలామంది. ఈ మెడిటేషన్ కంటే కూడా ఫస్ట్ ఏంటంటే మనిషికి ఒక మూర్ఖత్వం అనేది ఉండకూడదు.
ఇక్కడ చేపలు మనకేం చెప్తుంది అదొకటి తీసుకోవాలి. రెండోది దీనికి ఏంటంటే చేపలనే కాదు చాలా రకాల ఎలిమెంట్లు అవుతాయి. దీనికి ఏంటంటే ఒక స్టోరీ ఉంటుంది మనకి మత్స్య పురాణంలో. అప్పట్లో ఏంటంటే ఈ విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు, మునిగిపోతున్న భూమిని కాపాడతాడని చెప్పేసి ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌కి ఆయన 2 పనులుంటాయి. ఒకటి మనుషుల్ని కాపాడటం ఒకటి. అర్థమైందా? ఇంకొక రెండోదేంటంటే వేద పురాణాలని తను బయటికి తీయటం అనేది ఇంకోటి. ఈ 2 మత్స్య పురాణంలో మనకు కామన్‌గా కనబడే కథలు. ఇప్పుడేంటి ఇక్కడ బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను ఏంటంటే హయగ్రీవుడు అనే అసురుడు రాక్షసుడు ఏం చేశాడంటే దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి పాతాళంలో దాక్కున్నాడండి. ఈ విష్ణుమూర్తి అతను సంహరించి వేదాలను సంరక్షించాడని చెప్పి ఒక స్టోరీ. ఇంకొకటి మనకేంటంటే మనువులు ఉంటారు. మనువు అనగానే ఇక్కడ ఏంటంటే మనం మనస్సుకి అధీనంగా తీసుకుంటాం. మనకు ఎన్నో మన్వంతరాలు ఉంటాయి. ప్రతి మన్వంతరంలో ఇది మనసుకు కనెక్ట్ అయి ఉంటుంది. మనువు అనగానే మనస్సు ఫస్ట్. మనిషి యొక్క ఉన్నత స్థితి. అందులో సూర్యుడు యొక్క పుత్రుడు అని చెప్తారు కొన్ని పురాణాల్లో. వైవస్వత మనువుడు అని ఉంటాడు. ఈ వైవస్వత మనువు అతన్నే మనం సత్యమనువు అని కూడా చెప్తాం. సత్యవ్రతుడు అని కూడా ఉంటుంది పేరు అతనికి. ఇతను ఒకరోజు ఏం చేస్తాడంటే ఈ పితృదేవతలకి తర్పణాలు ఇస్తూ ఉంటాడు. అంటే 12వ భావం మనకేంటి ఇక్కడ వైవస్వత మనం చెప్పుకుంటే పితృతర్పణాలు కూడా చెప్పుకున్నాం కదా. పితృతర్పణాలు చేయడం వల్ల అది తర్వాత చెప్తాను. అది చాలా పెద్ద టాపిక్. పితృతర్పణాలు ఎందుకు చేయాలి ఏంటనేది. ఈ మేనంలో మనం చూసుకునేటప్పుడు ఈ పితృతర్పణాలు ఎప్పుడైతే చూస్తుంటాడో అతని దోసిట్లో ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. చేపపిల్లి వచ్చి అతను ఏదో వదిలేద్దాం అనుకుంటే నన్ను కాపాడు అంటుంది. సరే ఇదేంటి చేప విచిత్రంగా మాట్లాడుతుందని చెప్పేసి తీసుకెళ్ళి అతను కమాండంలో పెట్టుకుని వెళ్తాడు రాజ్యాన్ని. ఈ ఒక అహోరాత్రులు అంటే ఒక నైట్ గడిచి వెళ్ళేదానికి పొద్దున వచ్చేదానికి అది చేప ఆ కమాండ్లో నిండి బయటకు వచ్చి నన్ను కాపాడు నడుస్తాడు. మళ్ళీ వెళ్తాడు. దాన్ని తీసుకెళ్ళి ఒక మట్టి తొట్టులు వేస్తాడు. ఒక పెద్ద మట్టి తొట్టులు. అది మళ్ళీ ఒక రాత్రి వెళ్తే ఆ తొట్టు మొత్తం నిండిపోయాడు. సరే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఒక చెరువులు వేస్తాడు. చెరువులు వేస్తే ఆ చెరువు కూడా తెల్లాదలికి 1 డే అహోరాత్రం గడిచేదానికి అది చెరువు మొత్తం ఆక్యుపై చేస్తుంది. సరే దీన్ని అతి కష్టపడి గంగలో వేస్తాడు. మళ్ళీ ఒక అహోరాత్రాలకి గంగ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంటాడు చేప. ఇదేంటని చెప్పేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఈ సప్త సముద్రాలను కలిపేసుకుంటే చేప మొత్తం అతిపెద్ద కనబడితే ఇతనికి ఒక రకమైన ఉత్సాహం అండ్ భయం 2 కలుగుతాయి. నువ్వు ఇంతకీ రాక్షసుడువా లేకపోతే మాయను సృష్టించే విష్ణువా అని చెప్పేసి అతను వైవస్వతుడు అడగటం. విష్ణుమూర్తి చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఇది రాబోయే ప్రళయకాలం ఏదైతే ఉంటుందో ఈ ప్రళయకాలంలో నువ్వే శక్తివంతుడు అవుతావు, నేను నిన్ను కాపాడుతాను ఆ టైంకి వచ్చేసి అని చెప్పి ఇతనికి ఏదో ఇస్తాడు వరం. దీనికి ప్రీవియస్ స్టోరీ అంటే ఇతనికి వైవస్వతుడికి ఆ పుణ్యం రావడానికి అప్పట్లో మళ్ళీ పురాణాల్లో బ్రహ్మగా మొక్కటం, అతని తల్లిదండ్రులు ఇలాగ వీళ్ళు మొక్కటం, తర్వాత నాకు కలియుగాంతంలో నన్ను కాపాడినట్టు ఆయన బ్రహ్మవరం. ఇది ఒక స్టోరీ, పెద్ద స్టోరీ. అది ఏంటంటే రఫ్గా చెప్తున్నా ఈ మేనవాళ్ళ కోసం. సపరేట్గా మనం డెప్త్కి వెళ్ళొస్తాను. అసలు మేనలగ్నం అంటే ఏంటి ఫస్ట్. ఇతను ఏం చెప్తాడు, సరే నీకు ఒక దేవతలందరి చేత నిర్మించబడిన ఒక పెద్ద నౌకనిస్తున్నాను. ఈ కొన్ని వందల సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ ప్రళయం వచ్చి మొత్తం మునిగిపోతుంది కాబట్టి నువ్వు ఈ నౌక నిండా అంటే బీజాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క బీజాన్ని నువ్వు దాంట్లో సేవ్ చేసి పెట్టాడు. అంటే అన్ని రకాల కూరగాయల విత్తనాలని, వడ్లు విత్తనాలు, ఇట్లా అన్ని రకాల తిండి విత్తనాలు, అలాగే గుడ్లు, దోమల గుడ్లు, ఇట్లా ప్రతి జీవి యొక్క బీజము డిఎన్ఏ. దీన్ని ఏంటంటే పెద్ద నౌకలు స్టోరీ చేస్తాడు ఎవరో వైవస్వతుడు. అవి పాడవకుండా విష్ణు మాయది ఏంటంటే దాన్ని జాగ్రత్త చేస్తుంటాడు. ఇది స్టోరీ. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే దీన్ని నా శృంగానికి నువ్వు తగిలించు అంటాడు. శృంగం అంటే చేపకు ఒక కొమ్ములాగా వస్తుంది. అంటే వంపులో ఉండేదాన్ని మన శృంగం అంటాం. చంద్రుడు కూడా ఒక నెలవంక వచ్చినప్పుడు ఒక వంకుని శృంగం అంట, వంపు అది. ఈ శృంగానికి నువ్వు దాన్ని వాడన్న తగిలిచ్చి ప్రళయంలో మునిగిపోయిన తర్వాత మేరు పర్వతం తీసుకెళ్తానని చెప్పేసి ఇది స్టోరీ. ఇలా కాలం మొత్తం గడిచిపోతా ఉంటుంది. ఇతను చాలా స్టోరీ చేస్తుంటాడు. స్టోరీ చేసినప్పుడు నిజంగా ప్రళయం అనేది మొదలవుతుంది. ఈ ప్రళయం మొదలైన తర్వాత
ఇంకా ఈ ఆదిశేషుడు ఏదైతే ఉంటాడో ఆదిశేషుడు యొక్క దీన్ని అక్కడ శృంగాన్ని తగిలియటం, పడవకు ఒక వంకు, ఇంకో వంకొచ్చి శృంగాన్ని తగిలిచ్చేసి ఆదిశేషుడిని ఒక తాడులాగా బంధించి ఈ మేరుపర్వతంకి వెళ్తారు. ఇంకా అక్కడ మళ్ళీ సృష్టి అనేది మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడేంటి తన యొక్క బీజాలన్నిటిని దాచిపెట్టాడు. సృష్టి అంతమైనప్పుడు అన్నిటిని కాపాడాలి. అది రాజు యొక్క ధర్మం. దేవుడి యొక్క ధర్మం కూడా అతను నిర్వర్తించాడు. ఇక్కడ మనకి మీన రాశి ఏం చెప్తుంది మానవ జాతికి? ఇలాగ ఆలోచించాలి మనం. 2 చేపలు. ఒక చేపేమో అధోముఖం వెళ్తుంది. ఇంకో చేపేమో ఊర్ధ్వముఖం. అంటే ఒకటేమో మరణం వైపు వెళ్తుంది. ఇంకోటేమో నూతన జన్మ వైపు వెళ్తుంది. బీజాలు దాచిపెట్టమన్నాడుగా షిప్‌లో. అంటే ప్రతి ఒక్క జీవి యొక్క బీజం ఉంటుందంట. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఈ మీన రాశి మనకేం చెప్తుంది మానవ లోకానికి? అంటే దేవుణ్ణి మొక్కాలి ఫస్ట్ ఇక్కడ. దేవుణ్ణి ఎందుకు మొక్కాలి? ఏం తీసుకెళ్తున్నావు? నువ్వు మరణిస్తున్నావు. ప్రళయం వస్తుంది. మొత్తం మునిగిపోతుంది. ఏ జీవైనా చనిపోయేటప్పుడు మరణించాల. మరణించినప్పుడు మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉంటుంది తనకి. ఇంకొక జన్మ కోసం నువ్వేం తీసుకెళ్తున్నావు? ఇప్పుడు అంతర్ముఖంగా మనం క్యాలిక్యులేషన్స్ అనుకో, మనకుండే ఏదైతే ఉంటుందో, మన ఈ జన్మలో సాధించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఈ జ్ఞానం మొత్తం మన DNA మనకి బీజ రూపంలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఒకటి. ఈ DNAను మనం నెక్స్ట్ జనరేషన్‌కి అందిస్తాం. అలా మన యొక్క గుణాలేంటంటే వాళ్ళ జనరేషన్‌లో కొంచెం డెవలప్ అయ్యి బతికి పెరుగుతా ఉంటాం. ఇదొక విధానం. రెండోది మన ఆత్మకేంటంటే ఈ జ్ఞానం మొత్తాన్ని బీజ రూపంలో మనం తీసుకెళ్తాం వల్ల, ఈ షిప్ అనే ఆత్మనేంటంటే ఇతను మళ్ళీ ఇంకొక ప్రళయకాలం అయిపోయిందంట. అంటే మనిషి ఈ శరీరం మరణం అయిపోయిన తర్వాత ఇంకొక జన్మకి ట్రావెల్ చేస్తున్నప్పుడు మన జ్ఞానంతో ట్రావెల్ చేస్తాము అని. ఇది మేనం చెప్తుంది. ఇంకొకటి కూడా చెప్తుంది మేనం. ఏంటంటే నీకు సమయం అంతా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు గానీ, బలంగా ఉన్నప్పుడు గానీ, గ్రహ బలాలు బలంగా నడుస్తున్నప్పుడు ఏంటంటే నువ్వు ఎంత అయితే సేవ్ చేయగలుగుతావో. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇది. ఇప్పుడు బీజం అనేది ఏంటంటే ఇన్వెస్ట్ రూపంలో దాన్ని దాచిపెట్టు. ప్రళయకాలం సమయాల్లో అంటే కష్టకాలం వచ్చినప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ నీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్‌కి. మళ్ళీ ఒక కష్టం వచ్చి మొత్తం తుడుచుకుపోద్ది. మళ్ళీ మానవ జీవితం మళ్ళీ మొదలుపెట్టాలంటే తనకి ఎక్కడి నుంచి ఎతుక్కుంటాడు? ఎతుక్కోలేడు గదా! అందుకే మళ్ళీ ఏంటంటే దాన్ని ఇచ్చేస్తారు. అందుకే మనకేంటంటే గుడ్లు, గోపురాలు, కలశాలేంటంటే ఇత్తనాలు, బీజాలు మొత్తం కలశంలో పెడతారు. ఆ కలశాల దగ్గర కూడా కింద గుడ్ల మీద కొన్ని మత్స్యావతారాలు బొమ్మలు కూడా ఉంటాయి. మత్స్య కలశాలుంటాయి. అంటే ఏంటి? మత్స్యావతారంలో విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు? అంటే ఈ విధానం చెప్పాడు. ఇదే కాదు మనకేంటంటే ఈ పురాణంలో చాలా చెప్తా ఉంటుంది. ఇంకోటి 12థ్ భావం అనేది మనిషి యొక్క అరిషడ్ వర్గాలకి ఆపోజిట్ ఫోర్స్. 6వ భావం అరిషడ్ వర్గాలంటే దాన్ని అపోజిషన్ చేస్తుంది. మనకి ఇదే పురాణంలో మనకేంటంటే వీళ్ళ కథలు కూడా నడుస్తా ఉంటాయి. ఎందుకంటే పురూరవుడు కథ ఒకటి నడుస్తా ఉంటది. ఈ చంద్రవంశరాజులు ఏదైతే ఏం చేస్తారంటే ఆళ్ళ పిల్లాడు కొన్ని కథలు చెప్తా ఉంటాడు. అతని కొడుకు యొక్క యవ్వనం తీసుకుంటాం. తన యవ్వనంలో ఏంటంటే ఎన్నో అనుభవిస్తుంటాడు. అనుభవించే కొద్దీ ఏంటంటే అతనికి యవ్వనం తరగదు. ఎందుకంటే తన పుత్రుడి యొక్క యవ్వనం తీసుకున్నాడు. మోహాలు తగ్గట్లేదు, కోరికలు తగ్గట్ల, కామాలు తగ్గట్ల పెరిగిపోతా ఉంది. ఒక స్టేజ్‌లో అతనికేంటంటే ఆవృత్తి, నివృత్తి అని చెప్పి 2 రకాలుంటది. ఒకటి కామాలు మోహించడం, 2 వాటిని త్యజించి త్యాగం చేయటం విరాళం కోసం. ఇంకా అతను విరక్తి కలిగి తన పుత్రుడికేంటంటే అతని యవ్వనాన్ని అతనికి రిటర్న్ ఇవ్వటం. అర్థమైందా? అలాగే అతనికి అనుభవించిన జ్ఞానాన్ని పంచటం. చూడండి ఇక్కడ జ్ఞానాన్ని పంచటం నెక్స్ట్ జనరేషన్. అంటే ఇక్కడ కూడా మనకేంటంటే మనకి మీన రాశి కనబడుతుంది. ఈ మత్స్య పురాణం ఏదైతే మనకుంటుందో 12వ భావంలో కనపడుతుంది. చెప్పాను కదా! ఆస్ట్రాలజీ అనేది ఎలా ఉంటదంటే ఒక లాజిక్ చెప్పారు. ఒక సింబల్ ఇచ్చారు. ఇది రూట్ మ్యాప్. దీని కీ ఎక్కడుంది? అక్కడికెళ్ళాలి మనం. ఎక్కడికెళ్ళాలా? మత్స్య పురాణంలోకి ఎళ్ళాలి మనం. ఏది? ఈ మీన రాశిని తెలుసుకోవాలంటే. ఆస్ట్రాలజీ అంటే ఏదో పుస్తకం చదివి చెప్పడం కాదు. జస్ట్ రూట్ మ్యాప్ ఇది అంతే. ఈ రూట్ మ్యాప్‌లో ఏం చెప్పారు? ఏ గుర్తులు పెట్టారు? దీన్ని పట్టుకొని మనం అక్కడికెళ్ళాలి. అక్కడికెళ్తే అక్కడ ఒక నిధి దొరికిద్ది మనకు. దాన్ని పట్టుకొని ఇంకో చోటకెళ్ళాలి. అప్పుడేంటంటే ఈ ట్రెజరీ హంట్ ఏదైతే ఉందో ఆస్ట్రాలజికల్ ఈ నేలమాళిగని మనం ఓపెన్ చేయగలుగుతాం. అంటే మహర్షులు అలా దాచిపెట్టారు. ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి పెట్టేసి ఒక మ్యాప్ చేతిలో పెట్టారు. ఆ మ్యాపే మనకు జస్ట్ మన దగ్గర ఉన్న మ్యాప్ మాత్రమే ఆస్ట్రాలజికల్ మ్యాప్. ఒక రాశి చక్రం, ఒక షోడశ వర్గాల డివిజనల్ చార్ట్స్ ఇయన్నీ రూట్ మ్యాప్స్ మాత్రమే. ఇదే ట్రెజరీ కాదు. ట్రెజరీ వేరే చోట ఉంటుంది. అంటే జ్యోతిష్యం యొక్క అంతర్భాగం ఎక్కడో ఉంది. దాన్ని పట్టుకోవాలంటే దీన్ని బేస్ చేసుకొని మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ మనకేం చెప్పారు? దేవతలు చెప్తారు.
రాశుల సింబల్ చెప్తుంటారు, నక్షత్రాల అధ్యావతలు చెప్తుంటారు, రాశికి గ్రహాధిపతులు చెప్తుంటారు. ఇట్లా చాలా చెప్తుంటారు. ఇలాగేంటంటే ఇక్కడ ఏమైంది, మీనరాశిలో ఏం జరిగింది, ఫస్ట్ 4వ పాదంలోకి వెళ్ళిపోయింది పూర్వభద్ర. బ్రహ్మ తన 4 వేదాలు పోగొట్టుకున్నాడు. 4 వేదాలు పోయినాయి. పోవటం కాదు ఇక్కడ, పూర్వపాదం 4వ పాదం దాంట్లో పడిపోయింది అని. 12వ రాశి జలరాశి కదా, అగాధంలోకి వెళ్ళిపోయింది 4వ పాదం. 4 వేదాలు పోయినాయి అని. ఓకేనా. ఇక్కడ శని సమాస్థితిలో వచ్చాడు ఉత్తరాభాద్ర. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనేది నెక్స్ట్ బేజం. నెక్స్ట్ బేజం అంటే మన పుట్టే పిల్లలు యువరాజులు అంటాం వాళ్ళు. అది రేవతిలో ఉంటుంది. అక్కడ రేవతి అనే పదం పూష అని పెడతారు మనకి. అతను సూర్యుడు యొక్క మరో పేరు. అర్థమైందా. ఇక్కడ వీళ్ళు ఉంటారు ఈ నక్షత్రానికి. ఈ అధిదేవతలు ఎందుకు పెట్టారని కూడా మనం ఆలోచించాలి. మళ్ళీ దీని కాన్సెప్ట్ పెట్టుకుంటే మళ్ళీ ఎతకాలి మనం. పురాణాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఎత్తుక్కోవాలి. అక్కడ దొరికింది అర్థం. ఇది రూట్ మ్యాప్ చూపించాడు మనకి ఇక్కడ. దీన్ని పట్టుకొని నేను జ్యోతిష్యం చెప్తాను, అక్కడ గ్రహం ఉంది, ఇక్కడ గ్రహం ఉంది, నేను పెద్ద ఇదంటే ఎలా కుదిరితే. ముందు రూట్ మ్యాప్ పట్టుకోండి, వెళ్ళండి అక్కడికి. అక్కడికి వెళ్ళాక మీరు ఏంటంటే దాన్ని మళ్ళీ ఎతకాలి. అంటే ఒక 12వ భావంలో ఏం చెప్తున్నాడు మనకి, మేన లగ్నం అందరికీ ఉంటుంది. మేన లగ్నంలో జన్మించక్కర్లా, ప్రతి మనిషి జీవితంలో మేనరాశి అనేది ఉంటుంది. అది ఏ భావం అయినా అవ్వచ్చు, మేనరాశి అయితే ఉంటుంది. అంటే రాశి చక్రం అనేది అందరికీ ఫస్ట్ జీవనం మొత్తానికి. మేనం ఒకళ్ళకే నాకు కాదంటే కుదరదు. నాకు కూడా మేనం ఉంది కదా. అది కూడా నాకు 2వ భావం అవ్వచ్చు, 4వ భావం అవ్వచ్చు, 6వ భావం, 7వ భావం అవ్వచ్చు. మీన భావం వాళ్ళ జీవితంలో ఏదవుతుందో ఫస్ట్ దాన్ని కోల్పోతారు. అది కోల్పోకుండా అంటే మనం ఏంటంటే దానికి సంబంధించిన బీజాలను స్టోర్ చేసుకోమని చెప్తుంది కథ ఇక్కడ మనకి. వైవస్వత మనువు మనకేం చెప్తున్నాడు, మొదటి మనువు ఆయన కదా అన్న. ఈ వైవస్వత మనువు మనకేం చెప్తున్నాడు, అతని మనసుతో నువ్వు బాగున్న రోజుల్లో దాచిపెట్టు షిప్‌లో. ఆ రెండోది దాచిపెట్టిన తర్వాత షిప్‌ని కాపాడేది ఎవరు? ఆ విష్ణువే. అంటే దేవుడిని నమ్ము. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని నీ జ్ఞానాన్ని, నీ స్టోరేజెస్‌ని, నీ ఇన్‌హెరిటెన్స్ మొత్తాన్ని బీజ రూపంలో దాచిపెట్టి, అర్థమైందా? ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే మొదలవుతుందో యుగాలు, అప్పటికి ఇది నీకు తీసుకెళ్ళు దాన్ని. ఇక్కడ కూడా మన ఎవరిని నమ్ముకోవాలి, మళ్ళీ అదే వాసుకికిను ఆ శృంఖానికి విష్ణువు యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం అంటాం మనం. దేవి పురాణంలో దీన్ని 6వ అవతారంగా చెప్తారు, మత్స్య పురాణాన్ని. ఇది 6వ పురాణంగా చెప్తారు, కానీ వాస్తవంగా ఇది మొదటి పురాణం అని చెప్పాలి మనం. ఎందుకంటే అవతారాల్లో కూడా మొదటి అవతారం. ఇక్కడి తీసిన తర్వాత మన కృతయుగం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారు, అలాగే మానవ జీవితంలో మనుషులు ఏం చేయాలి, తను ఉన్నన్నాళ్ళు సంపాదించాలా, సంపాదించింది బీజ రూపంలో దాచిపెట్టుకోవాలి. దాచిన తర్వాత అది నెక్స్ట్ జనరేషన్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేయాలా. అలాగే మనం కూడా కొంత జ్ఞానాన్ని జన్మలో సంపాదించాలా, భగవద్ భక్తిని సంపాదించాలా. నెక్స్ట్ జన్మ కోసం దాన్ని మనం తినే విత్తనాలు ఏవైతే ఉంటాయో, మనకి ఏవైతే అవసరం ఉంటే ప్రతి ఒక్కటి దానం చేయటం. ఇంట్లో ఎటువంటి దానం చేయటం. అంటే దాచుకుంటాం అది. మనం చేసిన కర్మలో పుణ్య రూపంలో దాచుకుంటాం మనం. అదే భౌతిక రూపంలో బిడ్డలకి ఆస్తులను దాచిపెట్టేస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? రెండోది మనం ఏదైతే గుణగణాలు మనం పెంచుకుంటున్నామో, దీన్ని బీజ రూపంలో దాస్తాం మనం, మనకు తెలియకుండానే. నీలో అరిషడ్ వర్గాలు పెంచుకుంటున్నావు బాగా. నీ అరిషడ్ వర్గాలు నీ బీజ రూపంలో ఉండి, నీ బీజం ద్వారా నీ జనరేషన్‌కెళ్తుంది. వాళ్ళు అంతకన్నా దరిద్రంగా తయారవుతారు. అదే నీకు మంచి మంచి గుణాలు దాచిపెట్టుకుంటున్నావు బీజ రూపంలో, నీ డీఎన్ఏలో అది స్టోర్ అయిపోయేది. ఇది నెక్స్ట్ జనరేషన్‌కి వాడు బుద్ధిలో ఈ మంచి గుణం అనేది ఏదో ఒక టైంలో యాక్టివేట్ అవుతుంది అతని జీవిత కాలంలో. వాళ్ళ జీన్స్‌లో ఉంటుంది గాని డీఎన్ఏ అనేది. ఇది మనకు 12th హౌస్ చెప్తుంది. అదే నువ్వు ఏం పొందుతున్నావు, ఏ బీజాలను నువ్వు దాచిపెట్టుకుంటున్నావు మానసికంగా, అది నీ నెక్స్ట్ జనరేషన్ కదా. తీసుకెళ్లేది ఎవరు? శ్రీ మహావిష్ణువు. మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏంటంటే ఈ షిప్‌లో ఉన్న దాన్ని మాయలో దాన్ని తీసుకెళ్లి ఆదిశేషుడు సహాయంతో లాక్కెళ్ళిపోతాడు. మేరు పర్వతాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన. అంటే ఆస్ట్రాలజికల్‌గా మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్‌ని తీసుకోవాలి ఇక్కడ. జ్యోతిష్యంలో ఏంటంటే డిఫరెంట్ సెక్టార్‌ని ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క చోట ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్స్ ఏం పెట్టుకోవాలి? వీళ్ళు ఏం దాచిపెట్టుకుంటున్నారు మనసులో? ఈ మీన లగ్నంలో మనకి డిఫాల్ట్‌గా ఏమొచ్చింది? వేదాలను కోల్పోయిన గుణం ఉంది. అర్థమైందా? మీన లగ్నంలో పుట్టినోళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ మంచి జాతకులని చెప్పాలి ఫస్టు. రెండోది వీళ్ళకి జ్ఞానాన్ని కోల్పోయి ఉంటారు అని చెప్పాలి. వేద జ్ఞానం కోల్పోయాడు కదా బ్రహ్మదేవుడు. వీళ్ళు వేద జ్ఞానాన్ని కోల్పోయారు. అంటే వీళ్ళేంటంటే ఒక్కోసారి మాట్లాడేటప్పుడు నాలెడ్జ్ లెస్ పీపుల్‌లా మాట్లాడుతూ ఉంటారు ఈ మీన లగ్నం వాళ్ళు. అర్థమైందా? నాలెడ్జ్ సంపాదిద్దాం అనుకుంటారు కానీ సంపాదించలేరు.
కానీ సంపాదించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోషాన్ని యాక్టివేట్ చేయాలి. బుధుడిని యాక్టివేట్ చేయాలి. మధ్యలో సమాజ స్థితిలో మనకేంటంటే శని కూర్చొని ఉంటాడు. ఇది ఉత్తరాభాద్రలో. ఈ శని ఎందుకు కూర్చున్నాడంటే శని ఎవరు మళ్ళీ ఇక్కడ ఇతనికి వ్యయాధిపతి. వ్యయాధిపతి కూర్చున్నాడు లగ్నంలో. అంటే లాభాధిపతి కూడా. లాభ వ్యయాధిపతి కూర్చొని ఉన్నాడు మధ్యలో. అలాగే లగ్న కర్మాధిపతి గురుడు కూర్చున్నాడు 4వ పాదంలో. తను చేసే కర్మ కూడా కోల్పోయే అవకాశాలు ఉంటుంది మేన లగ్నంలో. ఎప్పుడు కోల్పోతారో అది కూడా చెప్తా. అంటే మేన లగ్నాన్ని ఎప్పుడైనా ప్రతి లగ్నానికి ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్, నెగెటివ్ ఎలా చూడాలి. అలాగే చతుర్థ సప్తమాధిపతి బుధుడు యాక్టివేషన్. మన యువరాజు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తున్నాం ఇది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే వేద జ్ఞానాన్ని కోల్పోతున్నాడో, నాలెడ్జ్ లెస్ పీపుల్గా అతను బిహేవ్ చేస్తున్నాడో, ఎందుకు చేస్తుంటాడంటే ఇది సంపాదించాలంటే ఈ ఆత్మకే ఒకటి కావాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? శుక్రుడు ఉచ్చస్థితి, బుధుడు నీచస్థితి. అంటే వీళ్ళకి నీచస్థితి ఏంటంటే లగ్నంలో బుధుడు కూర్చున్నాడు బుద్ధిగా. వీళ్ళ బుద్ధి ఏంటంటే వక్ర మార్గంలో వెళ్తా నీచస్థితికి కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ శుక్రుడు ఉచ్చస్థితిని పొందుతున్నాడు. రెండోది కేతువు కూడా స్థానం ఉంటుంది ఇక్కడ. కేతువు ఏంటంటే మోక్ష స్థానం అని చెప్పి యాక్చువల్గా మనకి జీవకారకుడు ఏదైతే ఆత్మకారకుడు ఆయనకు ఆత్మ జ్ఞానానికి కారకుడు ఎవరంటే కేతు అవుతాడు. అష్టాదర్శనానికి కేతుతో పోలుస్తాం. ఈ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉంటుందో జ్యోతిష్యులు చెప్తాం. కేతు బాగున్నాడు వాళ్ళ జాతకంలో. ఈ ఆస్ట్రాలజర్ ఏంటంటే మంచి ఆత్మజ్ఞానాన్ని అందియగలుగుతాడు. కేతు బాగాలేదు ఒక ఆస్ట్రాలజర్ జాతకంలో. వీడు ఆత్మజ్ఞానం తెలియదు ఇది క్యాండిడేట్కి. లోతుల్లోకి వెళ్ళలేడు. పరిశీలన చేయలేడు. ఫస్ట్ కేతు అంటే రూట్స్లోకి వెళ్ళి పరిశోధించు. నీ చేతిలో ఒక మ్యాప్ పెడుతున్నాను, ఒక ట్రెజరీ మ్యాప్ ఇచ్చాను, నువ్వు ట్రెజరీని సాధించు. మన చేతిలోకి వచ్చింది, రాశి చక్రం వచ్చింది, షోడశ వర్గాలు వచ్చినాయి, అర్థమైందా? వాటి యొక్క డైటీసీ గిటీసీ పేర్లు అన్నీ వచ్చేసినాయి మనం. ఇంకా మనం ఏం చేయాలి? ఫస్ట్ నుంచి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు దశాంశంలో కొన్ని డైటీల పేర్లు ఉంటాయి. ఈశానుడు అని చెప్పి, ఏముడని, వరుణుడు అంటే ఇలా దశాంశంలో డైటీలు ఎందుకు ఇచ్చారు? దశమ భాగంలో అది ఎందుకు ఇచ్చాడు? ఫస్ట్ నీకేం కావాలనుకుంటున్నావు? నీ కర్మకి ఏ జ్ఞానం కావాలి? అసలు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నా, దేన్ని మొక్కాలి అని చెప్పేసి లెక్క ఉంటుంది మనం. వీటికి మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ పురాణాలు ఏంటంటే ఒక్కొక్క కథ లింక్ అయి ఉంటుంది. ప్రతి డివిజనల్ చార్ట్ లో ఒక లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు D4ను పర్ఫెక్ట్ చేయాలంటే సనత కుమార్ గురించి తెలుసుకోవాలి. బ్రహ్మానస్పుత్రులు అర్థమవుతా. వాళ్ళ యొక్క దీనికి శాపాలకు గురైన హిరణ్యకశిపుడి గురించి తెలుసుకోవాలి, హిరణ్యాక్షుడి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లాగేంటంటే ఎవ్రీ స్టోరీ అనేది మనకి జాతక చట్టాల్లో ఇంటర్నల్ గా లింక్ అయి ఉంటుంది. తెలియకుండా మనం జ్యోతిష్యం చెప్పడానికి సాహసం చేయకూడదు ఫస్ట్. ఎందుకంటే మనకు రెమెడీలు కూడా చెప్పగలగాలి. ఒక మనిషికి ఎలా చెప్పగలం మనం రెమెడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజీని డిజైన్ చేసేటప్పుడు మనం సూక్ష్మంగా ఏం ఆలోచించాలి? అర్థమైందా? మీన లగ్నం అనేది అద్భుత లగ్నం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో మీన రాశి అనేది ఏం చేయాలో చెప్తుంది ఓవరాల్ జీవితానికి. ఈ మీన లగ్న జాతకులు డిఫాల్ట్గా ఎలా ఉంటారు? బ్లైండ్ చార్ట్ మనం ప్రెడిక్షన్ చేద్దాం. బ్లైండ్ చార్ట్ లో మనకేంటి 3 గ్రహాలు కూర్చొని ఉంటాయి. 3 శని కూర్చున్నాడు, గురువు యొక్క 4వ పాదం కూర్చుంది. అంటే ఎలాంటి 4వ పాదం కూర్చుంది? 4 వేదాలు కోల్పోయిన బ్రహ్మ కూర్చొని ఉన్నాడు. అంటే అన్ని కోల్పోయాడంటే ఏమి లేదనే కదా జ్ఞానం. ఏ జ్ఞానం లేనివాడు ఏంటి? అక్కడ బుద్ధిహీనుడు అవుతున్నాడా లేదా? నాలెడ్జ్ లేదు, బుద్ధి ఏం పని చేస్తుంది? బుధుడిని నేర్చుకుంటాడు. అర్థం కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు మొక్కుతాడో అప్పుడు వచ్చి శుక్రుడు వస్తాడు. మళ్ళీ విష్ణుమూర్తి వస్తాడు రేవతిలో శుక్రుడు రూపంలో నీకు జ్ఞానాన్ని ఇవ్వటానికి. ఇక్కడ శుక్రుడు యోగ శుక్రుడు. అర్థం కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 12th హౌస్ అంటే మెడిటేషన్ యోగా అంటాం కదా. మెడిటేషన్ యోగా అంటే నేను ఇక్కడికి వెళ్ళానంటే యోగా క్లాస్కి వెళ్ళానంటే ఆసనాలు 4 వేసానంటే అది యోగ ఆసనం అయితే అంతే, యోగం కాదు. యోగి లక్షణం వేరే. యోగి లక్షణం ఏంటంటే మోక్షం కోసం చేసే ప్రయత్నం. వీళ్ళు చేసేది ఏంటిది? యోగా అనేది ఆరోగ్యం కోసం చేస్తారు. జస్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తాం. ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది మనకి ఎక్కడ లగ్నానికి సంబంధించి. లగ్నంలో ఎవరు ఉంటారు? ఉచ్చ స్థితిలో మేష లగ్నంలో. కాలపురుషుడు మేష లగ్నం ఉచ్చ స్థితిలో ఉండేది కుజుడు దేహకారకుడు త్రికోణ స్థితి, సూర్యుడు ఉచ్చ స్థితి. సూర్యుడు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఉచ్చ స్థితి మేష లగ్నానికి? శారీరక ఆరోగ్యానికి సూర్యుడిని ఉపాసన చేయాలి. సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా. సూర్య ఉపాసన ఎందుకు కావాలి మనకి? శారీరక ఆరోగ్యానికి కావాలి. ఇప్పుడు చేస్తాం సూర్య నమస్కారాలు చేయటం కానీ, ఆదిత్య హృదయం చదవటం కానీ చేస్తే కనుక ఆరోగ్యంగా బాగుంటాడు ఈ మనిషి. దీనికోసం ఇస్తుంది. కానీ
మెడిటేషన్ యోగ విద్య అనేది 12th హౌస్ లో ఉంటే దీనికి శుక్రుడు అధిపతి. శుక్రుడికి ఉచ్చస్థితి ఎవరిచ్చారు ఈ యోగానికి ఉచ్చస్థితి అంటే శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో ఇస్తున్నాడు. రేవతిలో కూర్చున్నాడు. ఈ రేవతిలో శుక్రుడు కూర్చున్నాడు. రేవతి మన బుధ నక్షత్రం ఇస్తాం, కానీ అక్కడ ఉంది ఎవరు? పూష. సూర్యకిరణాల్లో ఒక పూష అనే ఒక కిరణం అనేది అటు ఉంటుంది. ఇక్కడ శుక్రుడు ఉంటాడు. అక్కడ కిరణంలో ఒక లైట్ పింక్ రంగులో వెళ్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ మనిషి యొక్క మేధస్సు ఉంటుంది. ఇక్కడ ఉంటుంది యోగం. దీనికోసం తపస్సు చేస్తారు యోగులు. అర్థమైందా? అంటే 12వ భావంలో శుక్రుడు యోగ విద్యను ఎందుకు ఇస్తున్నాడు? మృత్యుంజయాన్ని ఎందుకు పోసి ఇక్కడ మృత్యుంజయుడయ్యాడు కదా. అది ఎవరయ్యారు మృత్యుంజయుడు? వైవస్వతుడు ఎన్నో బేజాక్షలతో మృత్యుంజయుడు బయటికి వెళ్ళాడు. ఎవరు కాపాడారు? ఆదిశేషుడు కాపాడాడు. ఆదిశేషుడు ఎట్లాగా ఈ షిప్పుని ఏం చేస్తాడంటే ఆ మత్స్యం యొక్క శృంగానికి కట్టి మేరు పర్వతానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ శుక్రుడు వచ్చే స్థితి చూడు. వేదాలు కోల్పోయటం వాడు, గురుడు లేడు, బుధుడు నేసపడ్డాడు. జ్ఞానం లేని చోట బుద్ధి ఏం పనిచేసింది? బుద్ధి నేసపడినట్టే కదా. అందుకే మేషలగ్న జాతకులు బుద్ధిహీనంగా పనిచేస్తారు. అప్పుడప్పుడు జ్ఞానం లేదు కదా, బుద్ధిహీనుడిగా పనిచేస్తాడు. మేషలగ్నం వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ దేవుని నమ్మాలి, ఆ విష్ణువుని నమ్మాలి, గురువులకు మర్యాద ఇవ్వాలి. అప్పుడు శుక్రుడు వచ్చే స్థితిలోకి వస్తాడు. శుక్రుడు ఏంటంటే తన మేధస్సుతో జ్ఞానాన్ని అందిస్తాడు. ఇక్కడ మోక్షం కోసం యోగులు ఉంటారు. కేతువు కూడా కూర్చుంటాడు. మోక్ష స్థానం అది. మోక్షం అంటే ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత నీ బీజాన్ని నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తాం. ఇది మేన లగ్నం యొక్క కెపాసిటీ. ఎవరు కాపాడతారు ఇక్కడ అంటే శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో కాపాడతాడు. విష్ణు దగ్గర ఉన్న కళలేంటి, మాయ ఏంటి? ఇక్కడ శుక్రుడు వచ్చే స్థితిలో ఉంటాడు రేవతిలో. అంటే ఇక్కడ మళ్ళీ ఒక పుట్టుక వస్తుంది నెక్స్ట్ జనరేషన్ రేవతి రూపంలో. సమాధి స్థితి శని ఉత్తరాభాద్రలో మొత్తం భద్రం. భద్రానికి అధిపతి ఎవరు? యముడు. భద్రతిథులకి అధిపతి యముడు అంటే మరణం అని, ఇక్కడ మృత్యువు అని. ఆ తర్వాత వచ్చే జన్మకి అధిపతి మళ్ళీ బుధుడు తీసుకున్నాడు యువరాజు రూపంలో. ఇక్కడ శుక్రుడు కూర్చున్నాడు శుక్రశోడితం పోష అనే ఒక కిరణంతో. ఆ తర్వాత జన్మలకి పురజన్మలు వాటిని ఏదైతే తీసుకెళ్తాడు కేతు 12 నుంచి. ఫస్ట్ హౌస్ లో ఉన్న అశ్విని నక్షత్రంలో ఏంటంటే తన ఆత్మ యొక్క శక్తి ప్రయాణం జరుగుతుంది. ఐడియా వచ్చిందా? ఇట్లాగా మేనలగ్న జాతకులు ఫస్ట్ గురువులకి అలాగే విష్ణుమూర్తికి బాగా మొక్కాలి. అప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు పోగొట్టుకున్న ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకెళ్ళిపోయి పాతాళం దాక్కుంటాడు కదా. ఎప్పుడైతే విష్ణువుని మొక్కుతాడో తను కోల్పోయిన బుద్ధి జ్ఞానం ఏదైతే ఉంటుందో దానిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోగలుగుతాడు. ఎవరు? ఈ మేనలగ్న జాతకులుగా కంపల్సరీ శ్రీ మహావిష్ణువుకి మొక్కాల్సిందే. అర్థమైందా? రెండోది రాస్యానికి అధిపతి గురుడు కాబట్టి గురువుకి మర్యాద. గురుహీన చేశాడు అనుకోండి, కోల్పోయిన వేదం కోల్పోయిన పూర్వపాదం 4వ పాదం పండిట్టు అక్కడ ఎప్పుడైతే వేదాన్ని కోల్పోతాడో అక్కడ బుధుడు నేర్చబడ్డాడు. బుద్ధి నేర్చబడింది. బుద్ధి నేర్చబడతాం ఏంటంటే అర్థం ఇక్కడ వీళ్ళు డిఫాల్ట్ గా ఒక రకమైన సైకలాజికల్ పేషెంట్స్ అని చెప్తాం. మేన లగ్నం వాళ్ళు ఎందుకు అవుతారు సైకలాజికల్ పేషెంట్స్? ఒకటి ఆలోచించు. మేన లగ్నాన్ని 4th హౌస్ ఏంటి? బుధుడి యొక్క రాశి. 7వ భావం కూడా బుధుడి యొక్క రాశే కదా. అది ఎక్కడ పోయింది? లగ్నంలో నేర్చబడుతుంది వీళ్ళ బ్రెయిన్ లో. మేన లగ్నం అన్నాక లగ్నంలో బ్రెయిన్ లో ఎవరు కూర్చొని నేర్చబడ్డ బుధుడు కూర్చున్నాడు. నేర్చబడ్డ బుధుడు అంటే బుద్ధి అంటే తెలివితేటలు కదా. అది నేర్చబడతా ఏంటంటే నెగిటివ్గా ఉంటుందనేగా, సరిగ్గా ఉండవనే కదా. అది లేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ 4th లాట్ నేర్చబడ్డాడు అనమాట. మానసిక ఏదైతే ఉంటుందో సైకలాజికల్ డెసిషన్ మేకింగ్, సైకలాజికల్ ఉద్రేకత అనేది ఇబ్బంది పడుతుంది అని. అర్థం కదా. రెండోది ఇంకోటి ఎవరయ్యారు ఇక్కడ? 7th లాట్ కూడా నేర్చబడ్డాడు. అంటే ద గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం చేత కాదు. కానీ గుడ్ రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతారు? ఆ విష్ణువుని పట్టుకోవాలి. అంటే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకునే వేదాలను మళ్ళీ సాధించగలగాలి. అర్థమైందా? వాళ్ళ ఇన్హెరిటెన్స్ ని జాగ్రత్తగా అండరూపంలో దాచిపెట్టుకోవాలి. మనకు వైవస్వత మనువు ఏం చేశాడు? శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు వాళ్ళకి? మేన లగ్నంలో ఇది సృష్టి మొత్తానికి ఒకటైతే మేన లగ్నానికి వ్యక్తిగతంగా ఎలాగ ఉంటుంది? ఆ లగ్నంలో పుట్టాడు కదా. 12వ రాశిలో పుట్టాడు అతను. 12వ రాశిలో పుట్టాడు అంటే ఆల్మోస్ట్ పునర్జన్మ ఎత్తాడు ఒక మనిషి మళ్ళీ అని. అర్థం కదా. తను ఎక్కడైతే పోయాడో అక్కడ మళ్ళీ పుట్టాడు బుధుడి రూపంలోకి వచ్చి. రేవతి పునర్జన్మ ఎత్తాడు. కానీ నువ్వు ఏం తెచ్చుకుంటున్నావా? జ్ఞానాన్ని బుద్ధిని తెచ్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. అంటే శ్రీ మహావిష్ణువుని పట్టుకుంటే అతడు హయగ్రీవుడిని యుద్ధంలో ఓడించి హయగ్రీవుడు అనే అసురుణ్ణి అతను పాతాళంలో తీసుకెళ్ళిన వేద జ్ఞానాన్ని తీసుకురాగలిగాడు. మళ్ళీ వేద సృష్టి అనేది జరిగింది. అంటే వాళ్ళకి మళ్ళీ బుద్ధి జ్ఞానం అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది?
గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. గురు రాశి కాబట్టి అది. శ్రీ మహావిష్ణువు పాదాచరణాలు పట్టుకోవాలి. అర్థమైందా? జ్ఞానాన్ని సంపాదించాలి. ఎప్పుడైతే మనిషి జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతని చతుర్థం అంటే సప్తమం లగ్నం ఏదైతే 2 నీచబడి లగ్నంలో కూర్చుంది కదా! ఇవి యాక్టివేట్ అవుతాయి. నీచత్వాన్ని పోగొట్టుకోవటం వల్ల తను పబ్లిక్ రిలేషన్స్ సెవెంత్ హౌస్ అనేది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం సెవెంత్ హౌస్ అది బాగుంటుంది. కానీ సెవెంత్ హౌస్‌లో లగ్నం నీచబడ్డాడు కదా! రిలేషన్స్ మెయింటైన్ చేయడం జాతకానికి. ఎందుకు చేయలేరంటే ఇక్కడ సూర్యుడు రెండో ఇంట్లో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. మేనలగ్న జాతకుడు. సూర్యుడు ఎవరు ఈయనకి? ఆరో భావాధిపతి. అరిషడ్వర్గాలకు అధిపతి, అహానికి అధిపతి. ఈ అహానికి అధిపతి రెండో భావంలో నీచమబడ్డాడంటే అంటే రెండో భావం అంటే తినే తిండి మాట. ఈ మాటలో ఏం చెప్తున్నాడు? అహం, కటుత్వం. అర్థమైందా? నేనే ఇది అనే అహంకారం. నేనే ఇది అనే అహంకారం ఎవరికొస్తుంది? నేనే గొప్ప అనే తత్వం ఎవరికొస్తుందంటే ఎవరికైతే బుద్ధి లోపిస్తుందో, జ్ఞానం లోపిస్తుందో ఆ మనిషికి అహంకారం వస్తుంది. ఈ మేనలగ్న జాతకుడికి డిఫాల్ట్‌గా అహంకారం ఉంది. రీజన్ ఏంటి ఇక్కడ లగ్నంలో పూర్వపాదం 4వ పాదం వేదాలు పోగొట్టుకున్న బ్రహ్మ అంటే జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. అర్థమైందా? ఇంకా తర్వాత వచ్చి ఐహిర్ బుధుడు వచ్చి మనకి ఇతను స్థితి పొందాడు. నీచపడ్డ బుధుడు అక్కడ కూర్చున్నాడు శని నక్షత్రం మీద. అంటే బుద్ధి, మనస్సు, ఒక డెసిషన్ మేకింగ్ హౌస్, రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ నీచపడ్డాయి. అదొకటి జరిగింది. రెండోది ఎప్పుడైతే విష్ణువుని పట్టుకుంటే శుక్రుడు ఒక స్థితి పొందుతాడు. అంటే కమ్యూనికేషన్ అష్టమాధిపతి. అంటే రీసెర్చ్ చేయాలి. అర్థమైందా? గురువుని పట్టుకోవాలి. అంటే తను పోగొట్టుకున్న జ్ఞానాన్ని మళ్ళీ సంపాదించాలి. ఎలా చేస్తాడు? శ్రీ మహావిష్ణువుని పట్టుకోవాలి. రెండో ఇంట్లో ఏముంది? సూర్యుడు ఉచ్చస్థితి. అతను ఎవరు? ఆరో అధిపతి. చూసారా ఇప్పుడు లగ్నంలో బుధుడు నీచపడటం వల్ల ఏమవుతుంది మేనలగ్న జాతకుడికి? ఏం మాట్లాడతాడో తెలియదు. అహం మాట్లాడతాడు. అహం మాట్లాడితే ఎవరు వృద్ధి చెందుతున్నారు? ఆరో భావంలో శత్రువులు వృద్ధి పొందుతారు. శత్రువులు వృద్ధి పొందుతున్నారు లేదా? అరిషడ్ వర్గాలు పెంచుకుంటున్నారు లేదా? సమస్యలు వస్తాయా లేదా వాళ్ళకి? 100% వస్తాయి. అర్థమైందా? ఇలాగైనట్టు ఏ గ్రహం రెండో భావంలో కూర్చుంది? రెండో భావం క్వాలిటీ లేదు. ద్వితీయంలోకి ఎలాగెళ్తున్నాం మనం? అది చూసుకోవాలి మనం. నెక్స్ట్ జనరేషన్‌లో. అక్కడ ఏ నక్షత్రాలు కూర్చున్నాయి? అశ్విని కూర్చుంది, భరణి కూర్చున్నాడు, కృత్తిక ఒకటో పాదం. ఇప్పుడు అశ్విని చూసుకుంటే కాలపురుషులు 9th లాట ఎళ్లి కూర్చున్నట్టు అక్కడ. అంటే వీళ్ళ ఇన్‌హెరిటెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు గతంలో వాళ్ళ పూర్వీకుల నుంచి అది డీఎన్ఏ వస్తుంది ఇక్కడ అని. నెక్స్ట్ జన్మ అశ్విని. ఆళ్ళ వాక్కులో, గీకులో గాని ఏదైనా గాని ఆళ్ళ ఫేషియల్ ఫీచర్స్‌లో గాని ఇన్‌హెరిటెన్సే వస్తుంది. కేతువుగా రెండో ఇంట్లో పోలికలు 9థ్‌లో కూర్చున్నాడు డిఫాల్ట్ కాలపరుషుకుంటలే 9th లాట్‌గా అయినా పోలికలో ఏమొస్తుంది? ఇన్‌హెరిటెన్స్ 9th లాట్‌కి సంబంధించిన ఇన్‌హెరిటెన్స్ పోలికలు వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది శుక్రుడు కూర్చొనున్నాడు. మూడో భావాధిపతి అండ్ ఇది 8th లాట్‌గా రెండో ఇంట్లో కూర్చున్నాడు. ఆ వాక్కులో ఏముంటుంది? కమ్యూనికేషన్ థర్డ్ హౌస్ అనుకుందాం. ప్రయత్నాలు థర్డ్ హౌస్. అష్టమ భావాధిపతి కూర్చున్నాడు. తృతీయాధిపతి కమ్యూనికేషన్ కంటే కూడా అష్టమాధిపతి బలవంతురాలు. అష్టమం అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో నెగటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎదుటి వాళ్ళని అవమానించడం ఉంటుంది. ఇది వీళ్ళకి డిఫాల్ట్‌గా వచ్చే క్వాలిటీ. వీళ్ళు ఇలా చేయకూడదంటే మళ్ళీ లగ్నంలో ఉన్న విష్ణువుని పట్టుకోవాల్సింది. అర్థం కాదా? అందుకే మనకేంటంటే ఇక్కడ యయాతి పురూరవునికి ఒకటే చెప్తాడు. ఎదుటి వాళ్ళని అవమానకరంగా మాట్లాడమాకు. కటువు మాటలు తగ్గించుకో. అర్థమైందా? అలా తగ్గించుకోవటం వల్ల బోతుల మీద అంటే పశు పక్షాదులన్నీ ప్రతి భూతాల మీద మనకు ప్రేమను చూపించు. అప్పుడు నీకు సర్వలోకం వశమై ఉంటుందని చెప్పేసి ఈ యయాతి చంద్రవంశేశ్వరుడు పురూరవుడు చెప్తాడు. ఇది మనకు మత్స్యపురాణంలో కనబడుతుంది. ఇది మీనవాళ్ళకే. మీనలగ్న జాతకులకి అతను ఇచ్చిన సజెషన్ వాళ్ళ సంతానానికి. ఇన్‌హెరిటెన్స్ కదా అది. అంటే ఇక్కడ మళ్ళీ మనం తీసుకోవాలి. ఎవరిని? ద్వితీయానికి వీళ్ళ 2 గ్రహాలని మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే బ్యాలెన్సింగ్ అనేది లేదనుకో జీవితంలో దెబ్బతింటాం. అంటే బ్యాలెన్స్ ఎందుకు కావాలనేది ఇంపార్టెంట్. ఇంకా శుక్రుడు కూర్చున్నాడుగా తృతీయ అష్టమాధిపతిగా నక్షత్రం. అక్కడ ఎవరు కూర్చున్నారు నక్షత్రం మళ్ళీ సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అంటే ఏంటి? తన కన్వర్సేట్‌లో గాని, వాటిలో గాని, వీటిలో గాని అహం చూపించే అవకాశం ఉంది. ఆ శుక్ర నక్షత్రంలో ఉండే కదా! సూర్యుడు కూడా ఉన్నాడు. ఆ తేజస్సుని తీసుకుంటున్నాడు. సూర్యుడు యొక్క తేజస్సు ఆ నక్షత్రాల మీద పడుతుంది. ఆరో భావాధిపతి యొక్క లక్షణాలు. ఏ భావాల మీద పడుతుందంటే ఒకటి 9th మీద పడుతుంది. సూర్యుడు ఆరో భావాధిపతి. రెండోది తృతీయ అష్టమాధిపతి ఆ నక్షత్రం సూర్యుడు యొక్క తేజస్సు పడుతుంది. ఇక్కడ శని నీచబడ్డాడు అంతర్ముఖుడిగా. కర్మలు నీచబడుతున్నాయి. ఎందుకంటే మనిషి అహంకారం, కన్వర్సేషన్ గాని, మాటలాడటం గాని అర్థమైందా? అష్టమ భావం ఏదైతే ఉందో శుక్రుడు యొక్క సత్వం, న్యాయం, ధర్మం అనేది ఏదైతే ఉందో ఇక్కడ నెగటివిటీ థాట్స్.
థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నెగిటివ్ గా నడుస్తూ ఉంటుంది. అర్థం కదా. ఇక్కడ వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఉంటుంది అని చెప్తాను. ఇది వీళ్ళ యొక్క లక్షణాల్లో సెకండ్ హౌస్ లో. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ మాటను ఏంటంటే చాలా పొదుపుగా వాడతాం, జాగ్రత్తగా ఉండటం, అర్థమైందా? ఆహాన్ని ప్రదర్శించకుండా ఉండటం అంటే ఇది వీళ్ళకి సొసైటీలో అనేది ఒక బ్యాలెన్స్ అనేది జరిగింది. లేకపోతే సొసైటీ ఏంటంటే వీళ్ళని విసర్జించే అవకాశం ఉంటుంది, వ్యతిరేకించే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఇంకా మూడో భావం మనకి ఎవరెవరు కూర్చున్నారు? వృషభ రాశి అయింది వాళ్ళకి. ఇక్కడ మనకి సూర్యుడు కూర్చున్నాడు అండ్ చంద్రుడు కూర్చున్నాడు. మూడోది మృగశిరుడు కూర్చున్నాడు. కుజుడు యొక్క లక్షణం మూడో భావన ఉన్నది. అంటే ఇక్కడ పంచమాధిపతి కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో తృతీయంలో. అంటే ఇక్కడ ఎవరు కూర్చున్నారు? వాళ్ళ సంతానం ఏదైతే ఉంటుందో వీళ్ళ సంతానం బాగా మంచి స్థితిలోకి వెళ్ళిద్దని చెప్పాలి ఫస్ట్. రెండు వీళ్ళకి సంతానంతో ఎక్కువ అటాక్స్ ఉంటుంది సైకలాజికల్గా. రెండు శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. అక్కడ ఏ లాంటి ఉచ్చ స్థితి పొందినాడు అంటే పంచమాధిపతి ఉచ్చ స్థితి పొందాడు. అంటే వీళ్ళ బ్రెయిన్లో ఎక్కువ వీళ్ళ సంతానం గురించి ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ నాలెడ్జ్ అయితే దాని గురించి వీళ్ళు ఏంటంటే బాగా సాధించగలుగుతారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ కనెక్షన్ ఎక్కువ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది వీళ్ళ మాటల్లో, కన్వర్సేషన్. వీళ్ళ ప్రయత్నాల్లో ఎమోషన్ అవుతూ ఉంటారు ఏ పని లేదు. బంధువులతో ఎమోషన్ అయిపోతారు వీళ్ళు అప్పుడప్పుడు. ఎందుకంటే అక్కడ ఫిఫ్త్ లో అడుగు కూర్చున్నాడు. థర్డ్ హౌస్ బంధువుల హౌస్, ఇరుగు పొరుగు హౌస్, ఎమోషనల్ అడుగు కూర్చున్నాడు కదా. కానీ ఇక్కడ వీళ్ళు లగ్నాన్ని సెట్ చేసుకోలేదు అనుకో, ఇది ఫెయిల్ అవుతుంది ఫిఫ్త్ హౌస్. ఎందుకంటే థర్డ్ హౌస్ లో కూర్చున్నారు ఎవరు? సూర్యుడు కూర్చున్నాడు 6వ అధిపతిగా, అర్థమైందా? పంచమాధిపతి కూర్చున్నాడు అండ్ లగ్నం కుజుడు కూర్చొని ఉంటాడు. అంటే వీళ్ళ సంతానం కూడా ఏంటంటే కొంచెం వీళ్ళలానే తయారైంది అని చెప్పాలి. వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాని యొక్క ఎఫెక్ట్ అనేది వీళ్ళ సంతానం నుంచి పొందుతారు. ఒక్కసారి సంతానం నుంచి ప్రేమాభిమానాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే చిల్డ్రన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళు. ఇంకా ఫోర్త్ లో కూర్చున్నాడంటే మనకి మళ్ళీ అక్కడ కుజుడు కూర్చున్నాడు పీస్ ఆఫ్ మైండ్ లో, రాహువు కూర్చున్నాడు వ్యయాధిపతిగా. ఎందుకంటే వ్యయాధిపతిగా రాహువుకి ఏంటంటే కుంభానికి కోలాడు అండ్ ఫోర్త్ హౌస్ లో ఇంకో లాడు కూర్చొని ఉన్నాడు మనకి ఈ పునర్వస్తు. అతను కూడా లగ్న దశమాధిపతి. అంటే ఇలా ఫోర్త్ మనశ్శాంతి లేకపోవడానికి కారణం వర్షం. ఏ మనిషికైనా మనశ్శాంతి ఉండాలంటే లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను కదా, చంద్రుడు బాగుండాలంటే అక్కడ గురుడు వచ్చే స్థితిలో ఉంటుంటారు. అర్థం కదా. ఇక్కడ గురుడు 3 పాదాలు ఉన్నాయి కదా, 4వ పాదం పోయింది దీనికి. జ్ఞానం అనేది 4వ పాదం ఏదైతే ఉన్నదో జలరాశులకు వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు సైకలాజికల్ గా ఏంటంటే బాగుండాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, గురువుల యొక్క అండ ఉండాలి. గురువుల అండ ఏదైతే ఉంటుందో వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. లేదనుకో వీళ్ళకు ఉంది ఏంటి, ద్వితీయానికి నవమాన సంబంధించి కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. నాకు డబ్బు ఉంది, గర్వం ఉంది, అది ఇది చూపించే అవకాశం ఉంది. 10 రూపాయలు వస్తే చాలు. చూడండి వీడికి నరాన పుండు వచ్చినా నడాని సిరి వచ్చినా మనిషి అహానికి వెళ్తాడంటారు చూసా, వీళ్ళని చూసి చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు కూర్చున్నాడు భాగ్యాధిపతిగా, సగం 2 పాదాలు 4వ ఇంట్లో. వీళ్ళ మనస్సులో ఏ ఆహాన్ని చూపిస్తారు? నేను పెద్ద ధనవంతుడిని, మా భాగ్యం ఎంత అని చెప్పేసి ఏంటంటే వీళ్ళు అహం చూపిస్తారు. అందుకంట నరాన పుండు వచ్చినా నడాన సిరి వచ్చినా కూడా అమ్మో వీళ్ళని పట్టుకోలేవరా అంటారు. ఈ సామెత వీళ్ళ నుంచి వస్తుంది. ఎందుకంటే ఫోర్త్ హౌస్ లో కూర్చున్నాడు కదా. కానీ వీళ్ళు ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటారు? ఏంటంటే ఏదైనా మాట మాట్లాడాలన్నా చేయాలంటే ఇక్కడ ఒక మనిషి బుద్ధి అనేది బాగా పనిచేయాలి. బుద్ధి బాగా పనిచేసినట్టు ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అర్థమైందా? ఒక హద్దు అదుపు అనేది ఉంటుంది. వీళ్ళకి ఆ బుద్ధి లాంటి ఏమైపోయి నేర్చబడ్డాడు లగ్నంలో. నేర్చబడటం వల్ల ఏమవుతుంది, వీళ్ళు అది పనిచేయదు కాబట్టి ఈ నరాన సిరి వచ్చినట్టు మాట్లాడతారు. అంతా నాకే తెలిసినట్టు ఉంటుంది వీళ్ళది. వ్యవహారం ఎలా ఉంటుందంటే వేదాలు పోగొట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మ బుద్ధిహీనమైనా కూడా అంతా నాదే అంటారు. నాకే తెలిసిందే బ్రహ్మాండం అంటారు. కానీ అవుతుంది, వాళ్ళకి తెలిసింది బ్రహ్మాండం ఎప్పుడు అవుతుంది? ఇది మహావిష్ణు భక్తులయ్యి వాళ్ళ శుక్రుడిని యోగ స్థితిలోకి వెళ్ళగలిగితే అవుతారు. యోగ స్థితి అంటే యోగాసనాలు చేయడం కాదమ్మా, అది ఉన్నత జ్ఞాన స్థితి. అది ఎందుకంటే గురువు తర్వాత మహాజ్ఞాని ఎవరు? శుక్రుడి దగ్గర యువరాజు. ఈ దేవతలో శుక్రుడు వచ్చే స్థితి. అర్థం కదా. అంటే పోగొట్టుకున్న గ్రంథాలని విష్ణుమూర్తి తీసుకొచ్చాడు. ఇది భయంకరమైన యోగ స్థితి. ఒక మనిషి యొక్క యోగ స్థితిని మనం కనిపెట్టాలంటే మహామహా యోగుల్లో D1, D9, D10 ఎలా చూస్తామో D20 చాలా ఇంపార్టెంట్. ఈ D20కి 12th హౌస్ కానీ 12th లార్డ్ కానీ కంపల్సరీ సుఖ సంబంధం ఏర్పడింది. శుక్రుడు దృష్టి కానీ, శుక్రుడితో 159 యాక్సెస్ కానీ, శుక్ర నక్షత్రాలు అవుతుంది కానీ ఈ ప్లేస్మెంట్ జరిగింది కంపల్సరీ.
వాళ్ళు ఏంటంటే మహా యోగులుగా వాటికి మనకేంటంటే చరిత్రలో కనపడతా ఉంటారు. అఘోరాలు గాని, నాగసాధువులు గాని, సిద్ధ పురుషులు గాని, వీళ్ళకేంటంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి ఆళ్ళు మంచి మంచి హఠయోగాలు లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే మీనంలో శుక్రుడు ఉచ్చ స్థితి. ఆ మీనం అంటే యోగులిది. అంటే మనకేంటంటే ఇక్కడ విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఎన్నో రకాల గీవులు మొత్తాన్ని కాపాడతాడు. ఎలాగా ఇతను ఎవరైతే ఉన్నాడో వైవస్వత మనువు, ఈ వైవస్వత మనువు ఏం చేస్తాడంటే మహర్షులు, యుగర్షులు అన్ని రకాల బీజాలనేంటంటే ఆల్‌మోస్ట్ అతను కాపాడతాడు. వాళ్ళందరికి రాజు అవుతాడు తర్వాత కృతయుగంలో. అంటే కృతయుగం తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే యుగం అంతం అయిపోతుంది. మళ్ళీ యుగం ప్రారంభం జరిగింది. మనకి కలియుగం అంతమైపోయినప్పుడు మళ్ళీ మొత్తం ఏంటంటే యుగం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కృతయుగంలోకెళ్తాం. అప్పుడు మళ్ళీ రాశిచక్రం ఇప్పుడు చూసినట్టు చూడకూడదు. అప్పుడు రేవతి ఒకటో పాదాన్ని చూసుకోవాల్సొస్తది. ధర్మం 4 పాదాలెళ్తుంది. ఇప్పుడు ధర్మం ఒక పాదం కదా! ఈ ఒక పాదం వెళ్ళిపోయి మళ్ళీ 4 పాదాలుగా మారాలి. అంటే యుగం అంతం అవ్వాలి. మళ్ళీ అంత యుగాంతంలో మళ్ళీ శ్రీ మహావిష్ణువు అవతారం అనేది జరిగిద్ది. అంటే ఇక్కడ ఈ రిపీటెడ్ ఇదే మనకి ఆస్ట్రాలజికల్ ఇది జస్ట్ మ్యాప్ మాత్రమే మనకి. అప్పట్లో సినిమాల్లో ఒక లెదర్ తోలు మీద ఒక బార్డర్ మ్యాప్‌లు గీసుకొని దాని మీద గుర్తులు పెట్టుకొని ఈళ్ళు ట్రెజరీ హంట్‌కెళ్తారు చూసావా? మనం గూడా ఒక ట్రెజరీ హంటర్సమే. ఎలాంటి ట్రెజరీ హంటర్స్ అంటే నాలెడ్జ్ వేద జ్ఞానాన్ని గాని, జ్యోతిష జ్ఞానాన్ని గాని ఒక హంటింగ్ ఎలా జరిగిద్దంటే ఇది పట్టుకొనెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం ఇక్కడ వెతుక్కోవాలి. అది ఉపనిషత్తుల్లో ఉందా? వేదాల్లో ఉందా? పురాణాల్లో ఉందా? అర్థమైందా? స్మృతుల్లో ఉందా? దీనికి సంబంధించిన స్టోరీ ఎక్కడుందని చెప్పి మనం ఎతుక్కొని మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొనొచ్చి మళ్ళీ దీన్ని తీసి కనెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ మ్యాప్ ఎన్ని మొక్కలయి కూర్చుందాం. ముందు మొక్కల్ని ఎతుక్కోవాలి. శాస్త్రం ఏంటంటే 4, 5 మొక్కలుగా 4, 5 చోట్ల వీటన్నిటిని ఒక చోట క్లబ్ చేయాలి. క్లబ్ చేసిన తర్వాత అప్పుడు ఎతకడం మొదలుపెట్టాలి. వెతికేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క క్లబ్ అనేది మనకి యాడ్ అవుతా ఉంటుంది. అప్పుడు మీకు జ్యోతిష్యం మీద అనేది మంచి అవగాహన వస్తుంది. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో మనకేంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ వాస్తు శాస్త్రంలో దశ దిక్కులిస్తారు మనకి. దశ దిక్పాలకుల్లో మనకేంటంటే తూర్పున మనకి సూర్యుడితో పాటు ఇంద్రుడిని చేస్తాం. తూర్పు ఇంద్రుడని, ఆగ్నేయంలో అగ్ని అని, దక్షిణం వైపు యముడని, నైరుతిలో నివృత్తని, పశ్చిమ దిక్కులో వరుణుడని, ఇంకా వాయువ్యం దిక్కులో వాయువని, ఉత్తర దిక్కులో కుబేరుడని, ఈశాన్య దిక్కులో ఈశానుడని, పాతాళంలో బ్రహ్మని, ఊర్ధ్వలోకంలో అనంతుడని చెప్పేసి మనకు 10 దిక్కులుంటాయి. అర్థమైందా? ఈ 10 దిక్కుల్లో మనకేంటంటే జ్ఞానం గావాలి ఒక మనిషికి. నాలెడ్జ్ అనేది ఎక్కడ దొరికిద్ది మనకి ఈశాన్యంలో వస్తుంది. ఈశాన్యంలో వస్తే నీకు నాలెడ్జ్ వస్తుంది. ఈశాన్యుడు ఎవరెక్కడ? ఈశాన్యుడు ఎవరంటే మనకి ఈశాన్య దిక్కులో ఉంటాడు. శివుడు. నువ్వు శివుడిని పట్టుకో. శివుడి యొక్క ఉపాసన చేయి డైలీ. అంటే శివుని ఉపాసన అంటే శివుడి యొక్క స్తోత్రాలు చదవటం, శివ పూజ చేయటం అంటే శివుడితోనే అయిపోవాలి. శివుడితో అయిపోతే నీకేమొస్తుంది? జ్ఞానం అనే ధనం వస్తుంది. ధనమే. జ్ఞానం అనే ధనం వస్తుంది. అంటే ఇక్కడ శివుడిని పట్టుకుంటే డబ్బులు రావు. లిక్విడ్ క్యాష్ రాదు. అర్థమైందా? నాలెడ్జ్ మాత్రం వస్తుంది. నాలెడ్జ్ కోసం చేసేవాళ్ళు శివుడిని పట్టుకుంటారు. అర్థమైందా? అలా ఇంద్రుడిని పట్టుకున్నాం అనుకో మనకి నేమ్ అండ్ ఫేమ్ స్టేటస్ కోసం ఇంద్రుడి దేవుడికి ఆవాహన చేయాలి. అంటే ఇంద్ర ఉపాసన చేయొచ్చు మనం. అగ్నిదేవుడికి ఉపాసన చేసాం మనం. అగ్నికి. మన ఆగ్నేయ దిక్కులో ఏంటంటే ఒక ప్రమిద తీసుకుంటాం. మంచి ఆవు నెయ్యి పెడతాం. దీపారాధన పెడతాం. డైలీ అగ్నిదేవుడికి ఉపాసన చేయడం. అర్థమైందా? ఈ అగ్నిదేవుడికి ఉపాసన చేయడం వల్ల ఇక్కడ ఎవరు యాక్టివేట్ అవుతారో శుక్రుడది. ధనం అనేది యాక్టివేట్ అయిద్ది. అంటే లిక్విడ్ క్యాష్, లగ్జరీస్, కంఫర్ట్స్, స్త్రీ సుఖం ఇయన్నీ అగ్నిదేవుడిని చేయటం వల్ల వస్తుంది. అలాగే యముడికి ఉపాసన చేయటం వల్ల మృత్యువుని తప్పించుకోవచ్చు. దక్షిణాన్ని. నైరుతి దేవుడిని ఉపాసన చేయటం వల్ల కష్టాలు రాకుండా చూడొచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ వరుణుడు ఉపాసన చేయటం వల్ల అంటే మనం అంతర్ముఖులం అయిపోయి అంతర్ముఖ జ్ఞానాన్ని అలాగే వాయువు ఉపాసన చేయటం వల్ల మనకేంటంటే మన ఆత్మశక్తిలో వాయువులను పెంచుకోవచ్చు. అంటే శని బ్యాలెన్స్ చేస్తాం మనం. కుబేరుడికి ఉపాసన చేయటం వల్ల ఏంటంటే ఇంకా కనక వస్తువులు అన్ని రకాలుగా కుబేర ఉపాసన వస్తుంది. కుబేరుడి కంటే కూడా అగ్ని బాగేస్తాడు. అందుకే ఇతను శుక్రుడి చేతిలో ఎక్కువ ఉంటుంది. భౌమగ్యం. జ్ఞానం కోసం ఈశానుడు చెప్పాం కదా! ఇక్కడ మోక్షం కోసం ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆకాశంలో ఉన్నాడు అనంతుడు శ్రీ మహావిష్ణువు. మోక్షం కోసం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు ఉపాసన చేయాలి. ఇట్లా మనకేంటంటే దశదిక్పాతంలో పురాణంలో ఉపాసనలు కూడా చెప్పారు. అంటే ఎవరికి ఏం కావాలి? అది సంపాదించాలి. ఇప్పుడు యాస్ట్రాలజర్ నువ్వు. నీకేం కావాలి? నాలెడ్జ్ కావాలి. ఈ జ్ఞానం సూక్ష్మాన్ని కనుక్కోవాలి. నువ్వు మోక్షం వెళ్ళటానికి కాదు.
నీ పరిశోధన ఏంటి? ట్రెజర్ హంటర్ ఇక్కడ. ఈ ట్రెజర్ హంటర్ కావాలంటే నువ్వు శివ ఉపాసన చెయ్యి. నేనైతే దక్షిణామూర్తి ఉపాసన చేస్తుంటా. అది నా అలవాటు. అలాగే నువ్వు కూడా శివుడికి ఉపాసన చేసుకున్నావు అనుకో, ఈ అస్ట్రాలాజికల్ హౌస్ ఏదైతే ఉంటుందో ద్వాదశ చక్రాలను నువ్వు డీకోడ్ చేయగలుగుతావు. ఈ హంటింగ్ ఎక్కడుందో అక్కడి నుంచి తీసుకొనొచ్చి నువ్వు జీవన విధానం ఏంటి చెప్పగలుగుతావు. 4th హౌస్‌లో అతను మనశ్శాంతి ఎందుకు కోల్పోతాడంటే, బుద్ధి నెసపడుతుంది లగ్నంలో. వ్యక్తిత్వంలో. వ్యక్తిత్వంలో బుద్ధి నెసపడుతుంటే ఏంటంటే వ్యక్తిత్వానికి అహం పడతాం. అహం ఎందుకంటే అక్కడ పూష అనే సూర్యుడు ఉన్నాడు. సూర్య నక్షత్రం ఒకటి ఉంది. ఇది అధిపతి అధిదేవుడు రేవతికి. అర్థమైందా? అర్థం కాలా? అక్కడ అహం తెచ్చుకో మాకు. జ్ఞానాన్ని కొంచెం శుక్రుడు తెచ్చుకోవాలి మనం అక్కడ. నువ్వు మహాయోగిలాగా ప్రవర్తించాలి. మెడిటేషన్ చేయటువంటి ఇది కాదు, తపస్సు. అక్కడ ఎక్కడ ఉంది తపస్సు. నువ్వు తపస్సు చేయి. అంతర్ముఖుడు అవ్వు. శని ఎవరు కూర్చున్నారు? శని అంతర్ముఖత్వానికి. అతను ఎక్కడ కూర్చున్నాడు? అష్టమంలో కూడా శని కూర్చొని ఉన్నాడు ఉచ్చ స్థితిలో. మేన లగ్నానికి అష్టమంలో శని ఉచ్చ స్థితి ఉంటాడు. అంటే నీలో నెగిటివిటీ తీసేయి. అర్థమైందా? అక్కడ శనిని యాక్టివేట్ చేసుకో. నువ్వు అంతర్ముఖుడు అవ్వు. అంటే ఏంటి? రహస్యాన్ని శోధించు అని. శని ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, రహస్యాన్ని శోధించు. నీ ఆత్మ పరిశీలన చేసుకో అని అష్టమంలో చెప్తాడు. వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నంతసేపు మేనవాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళకి రెండింట్లో ఇగో ఉంది. సూర్యుడు అరిషడ్ వర్గాలు అడ్డయ్యాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ మనకేంటంటే 3 రకాల గుణాలతో మనకి సృష్టి అనేది జరిగింది. అర్థమైందా? సత్వ, రజో, తమో గుణాలతో సృష్టి జరిగింది. ఇప్పుడు సత్వగుణ ప్రధానుడు అనగానే శ్రీ మహావిష్ణువు, రజోగుణ ప్రధానుడు అనగానే బ్రహ్మ, తమో గుణ ప్రధానుడు అనేది మనకి ఈశ్వరుడు. అలాగే మనకి అష్టాదశ పురాణాలు వేదాల్లో కూడా ఏంటంటే ఈ 3 గుణాలతో ఉంటుంది. సత్వగుణ పూజలన్నీ మనకి శ్రీ మహావిష్ణువు వస్తాయి. రజోగుణం అన్ని బ్రహ్మకు సంబంధించిన డైటీలు చుట్టుపక్కల వేస్తూ ఉంటాయి. తమో గుణం అన్ని మనకు శివుడికి సంబంధించి వెళ్తూ ఉంటుంది. ఇలాగా పురాణాలు కూడా సత్వగుణ సంబంధించిన రజోగుణం, తమో గుణం 3 రకాలు వెళ్తాయి. అంటే ఈ 3 రకాల కలయిక ఈ మానవ జీవన విధానం. ఇక్కడ మనం దేన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనేది మన జాతక చక్రం, మన జాతకాల యొక్క కర్మలు, ఏ కర్మ చేయటం వల్ల ఏ ప్లానెట్ ఎక్కడ ఇదైందని చెప్పి తెలుస్తుంది. ఈజీగా చెప్పొచ్చు. నువ్వు ఒక చార్ట్, బ్లైండ్ చార్ట్ నీకు బాగా అండర్స్టాండ్ అయింది అనుకో, వీళ్ళ జాతకంలో గ్రహం ప్లానెట్ యొక్క బలాలను బట్టి వీళ్ళు గత జన్మల్లో ఏ ప్లానెట్కి సంబంధించిన కారకత్వాలకి మంచి చేశారు, చెడు చేశారు. ఈ జన్మ ఈ కారకత్వాలకు సంబంధించిన మంచి జరిగింది, చెడు జరిగింది. అంతే. చాలా సింపుల్‌గా డీకోడ్ చేయొచ్చు నువ్వు. ఈ గ్రహం గురుడు సరిగ్గా బాలేదు వీళ్ళకి. గత జన్మలో వీళ్ళు గురువులకు సంబంధించిన ఇబ్బందులు పెట్టడం గాని, కర్మద్రోహం చేయటం గాని, ఎందుకంటే దశమాధిపతిగా, లగ్నాధిపతిగా వ్యక్తిత్వం కోల్పోయే అవతరం ఈ జన్మలో అవాసన కూడా వస్తుంది. దానివల్ల గురుడు వక్ర స్థితి పొందడం గాని, దెబ్బతినడం గాని, అర్థమైందా? గురువు చండాలుడు అవటం గాని, గురు చండాలం జరగటం గాని ఏదో ఒకటి జరిగింది కంజంక్షన్‌లో. ఇట్లాగా మనం ఏంటంటే వాళ్ళ బుద్ధి, జ్ఞానం ఎలా ఉందో స్టడీ చేయొచ్చు మనం. జ్ఞానం సక్రమంగా ఉందా, వక్రంగా ఉందా కూడా చెక్ చేయొచ్చు. ఎందుకంటే వేదాలను కోల్పోయిన లగ్నం అది. బ్రహ్మ అక్కడ కూర్చున్నాడు కదా! పాపం హయగ్రీవుడు ఎత్తుకెళ్ళిపోయాడు అసురుడు. హయగ్రీవుడు అంటే ఇద్దరు ఉంటారన్నమాట. హయగ్రీవుడు అంటే విష్ణు అవతారం కాదు. హయగ్రీవుడు అనే అసురుడు ఉండేవాడు. ఆయన వేద జ్ఞానం దొంగిలించాడు. ఓకే. ఇట్లాగా మీకేంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్. ఇంకా పంచమంలో మనకెవరున్నాడు? కోల్పోయిన గురుడు కూర్చున్నాడు 4వ పాదం. వేద జ్ఞానం కోల్పోయిన గురుడు పంచమంలో మళ్ళీ. ఎందుకంటే లగ్నం 159 అవుతుంది కంపల్సరీ వాళ్ళకి. అర్థమైందా? ఈ లగ్నంలో ఎప్పుడైతే గురుడు 4వ పాదం కష్టపడింది వాళ్ళ లగ్నాలకి, వీళ్ళు జ్ఞానహీనంగా ప్రవర్తిస్తుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే అది వేదాన్ని కోల్పోయిన 4వ పాదం గురుడిది. బ్రహ్మ ఏంటంటే తన 4వ ముఖం ఉంది, అక్కడికి వెళ్ళి పడింది అని చెప్పాలి మనం. 4వ పాదం కూడా పడిందని చెప్పొచ్చు. అక్కడ పాదం అనేది కోల్పోవటం. చతుర్వేదాలు కోల్పోవడం 4వ పాదం జలరాశిలో పడింది అని. అర్థమైందా? ఇలాగ మనకేంటంటే వాళ్ళు గుర్తులు పెట్టెళ్ళారు మాకు. ట్రెజరీ హంటర్ నువ్వు నీకు జాతకం చెప్పాను బాబు, నువ్వు హంట్ చేసుకో కావాల్సినంత అని. వెతకాలి మనం. అర్థమైందా? నువ్వేదో ఈ పుస్తకం చదివానంటే నేను పరాశర మొత్తం చదివేశాను, బట్టి పట్టేశాను సార్ అంటే కుదరదు ఇక్కడ. అప్పుడు ఆష్టాలు దొరకవు కాదు. బట్టి అనేది ఇక్కడ పనికిరాదు. గుర్తుపెట్టుకోనండి, మాకు ఈ పుస్తకంలో ఈ లాజిక్ రాశారండి అని చెప్పి లాజిక్‌లు కూడా కుదరదు ఇక్కడ. లాజిక్‌లకి అందరి మ్యాజిక్ ఎంతో ఉంటుంది. అర్థమవుతుందండి? ఇలాగేంటంటే మనం ఈ పంచమహంలో ఎవరు కూర్చున్నారు? శని కూర్చున్నాడు. 4వ పాదం గురుడు. అంటే బుధుడు కూర్చున్నాడు పంచమంలో. అంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏంటి పంచమంలో బుధ నక్షత్రం రావటం అంటే బుధుడు ఏంటి వీళ్ళకి లగ్నంలో నెసపడుతున్నాడా లేదా?
వీళ్ళకి నేర్చే కానీ వీళ్ళ సప్తమానికి వచ్చా వీళ్ళకంటే వీళ్ళ ఆపోజిట్ పర్సన్ తెలియగలడు అని చెప్తాను నేను ఎప్పుడైనా. వీళ్ళ శక్తిలో బుధుడు వచ్చి పొందుతున్నాడు. ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి కొద్దిగా బుద్ధి మారే అవకాశం ఉంటుంది. బుధుడు వచ్చే స్థితి కదా, వీళ్ళని చేసుకున్నాక ఆ సప్తమానికి నేర్చబడిద్ది మళ్ళీ. నేర్చేలాగా ఉండదు. మేనలగ్న జాతకులకి ఏంటంటే వాళ్ళ సప్తమం జాతకురాలు చేసుకున్నప్పుడు వాళ్ళు దీర్ఘాయుష్యంలో చేసుకోవాలి. లేదంటే వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది పార్ట్నర్. లగ్నంలో నేర్చబడుతుంటారు. ఇక్కడ పంచమంలో ఏంటి, వీళ్ళ డిఎన్ఏ బలంగా వెళ్తుంది అక్కడ. ఎందుకంటే ఈ పంచమంలో గురుడు వెళ్ళాడు, శని వెళ్ళాడు, బుధుడు వెళ్ళాడు. వీళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి సంతానం గురించి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? వీళ్ళ ఏదైతే ఉంటుందో వీళ్ళు చేసే కర్మల వీళ్ళ సంతానం అనిపించింది, కంపల్సరీ అనిపించింది. అందుకే వీళ్ళు ఏంటంటే చాలా పర్ఫెక్ట్‌గా ఎళ్ళాలి వాళ్ళ జీవితంలో అని చెప్తాను నేను మేన లగ్నం వాళ్ళు. ఎందుకంటే అది మొదలైందే ద్వాదశ భావంతో. రెండోది మేన లగ్నం వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి జాగ్రత్తగా అంట. నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసేయాలండి ఆస్తి రూపంలో అంట. రెండోది ఇంకో జన్మ ఎత్తాలంటే ఈ జన్మలో సక్రమమైన బుద్ధిని పొందు, జ్ఞానాన్ని పొందు అని చెప్పి మనం వాళ్ళకి చెప్పాలి. లేకపోతే నెక్స్ట్ జన్మ కూడా వరస్ట్‌గా ఉంటుందండి మేన లగ్నానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ పుట్టడమే వాళ్ళు ఏంటంటే వేద జ్ఞానం కోల్పోయి బుద్ధిహీనంగా పుట్టినోళ్ళు వాళ్ళు. బుద్ధుడు నీచబడి వాళ్ళ జాతకంలో. నెక్స్ట్ జనరేషన్‌కెళ్ళాలంటే ఆ విష్ణువుని పట్టుకుంటాం. భగవంతుడిని పట్టుకోవాలా, భక్తి యోగాన్ని యాక్టివేట్ చేసుకోవాలా, దానివల్ల జ్ఞాన యోగాన్ని సంపాదించాలి. అప్పుడు నెక్స్ట్ జనరేషన్‌కి ఉచ్చ స్థితి అయిన శుక్రుడితో పుడతారండి. ఇది పంచమ భావం. ఆరో భావంలో మనకేముంటాయి ఇక్కడ మఖా ఉంది. అండ్ శుక్రుడిది నక్షత్రం ఉంది. అలా సూర్య నక్షత్రం ఉంది. ఇది అరిషడ్ వర్గాల నక్షత్రం. వీళ్ళకి అరిషడ్ వర్గాలు పెరగడానికి కారణం ఏంటి రెండోది. పాస్ట్ లైఫ్ కేతువు ఏం చేస్తాడు? ఒక కర్మని తీసుకొస్తుంటాడు. వాళ్ళ పాప కర్మలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఎక్కడెక్కడ పడ్డాయి వీళ్ళ పాప కర్మ వీళ్ళ కర్మలో పడుతుంది. వీళ్ళ కుటుంబంలో పడుతుంది. అంటే వీళ్ళ షష్టంలో శత్రుత్వంలో. దీనివల్ల వీళ్ళకేంటంటే కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి. వారసత్వ రూపంలో వచ్చే డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. సూర్యుడు యొక్క రాశి కాబట్టి. 2 అహం అనేది ఎక్కువ ఉంటుంది. అహం ఏంటి? వీళ్ళకి అదే చెప్పా కదా! రూ. 10 సంపాదిస్తే సామెత ఉంది. నడాన సిరియొచ్చినా, నరాన పుండొచ్చినా తొందరగా తగ్గదు అని. ఈ అహం ఉంటుంది వీళ్ళ దగ్గర సూర్యుడిది. ఆరో తత్వంలో. వీటికి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదనుకో సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడో దాని ప్లేస్ బట్టి ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం. వీళ్ళకి డిఫాల్ట్‌గా ఐసైట్ పడే అవకాశం ఉంటుంది. సూర్యుడు రోగాధిపతి అయ్యాడు కాబట్టి. ఈ జాతకులకి ఎక్కువగా గ్యాసెస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. హైపర్ అసిడిటీ అంటాం మనం. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే రోగాధిపతి ఎవరు? ఇక్కడ సూర్యుడు అయ్యాడుగా. ఈ పైగా శుక్రుడికి సంబంధించిన, కేతువుకి సంబంధించిన గ్లాండ్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. శుక్రనాళాలకు సంబంధించిన ఇబ్బంది రావటం గాని, ఇంటర్నల్ గ్రంథులు దెబ్బతింటాం. వాటికి సంబంధించిన ఇబ్బంది రావటం గాని, ఈ కంటికి సంబంధించిన ఇబ్బందులే జరుగుతుంది కంపల్సరీ. ఐసైట్ అయితే కంపల్సరీ పడుద్ది. మీన లగ్నం వాళ్ళకి. ఈజీగా పడిద్దండి ఐసైట్ ఆళ్ళకి. ఎందుకంటే సూర్యుడు రోగాధిపతి గాని. వీళ్ళకి గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అయ్యిద్ది బాడీలో. జఠరాగ్ని సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే రోగాధిపతి ఎవరు? సూర్యుడు గదా! జఠరాగ్ని గదా! ఇది కంట్రోల్‌లో ఉండాలంటే ఏం జేయాలి మనం? దేహం బాగుండాలంటే ఇంకా ఆళ్ళు సూర్యుడినే పట్టుకోవాలి. ఇంక మళ్ళీ వేరే దిక్కు లేదింక. ఏ జాతకుడికైనా ఆరోగ్యం బాగుండాలంటే, ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఎవరంటే ఈ సూర్యుడే. అర్థమైందా? ఈ సూర్యుడు యోగా లార్డ్. శారీరక ఆరోగ్యానికి సంబంధించిన యోగా లార్డ్. సూర్యాసనాలుంటాయి. అర్థమైందా? సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం లాంటివి చదివారనుకోండి, వీళ్ళకి ఆరోగ్యం బావుంటది. ఇది ఏ మనిషైనా చదవచ్చు ఆదిత్య హృదయం అనేది. కానీ కొన్ని మంత్రాలుంటాయి. కొన్ని మంత్రాలు మాత్రం పర్టిక్యులర్ పర్సన్సే చదవాలి. ఒక మనిషికి మంత్రం ఇచ్చేటప్పుడు కూడా మనం ఏంటంటే వాళ్ళకి షట్‌చక్రాల్లో అలా నవగ్రహాలు ఏ బలం ఉంది, ఏ గ్రహ బలాన్ని బట్టి ఏ చక్రం బలంగా ఉంది, దానికి చక్రం తప్పించి మిగిలిన చక్రాలు బలం పెంచే విధంగా మంత్ర అధీనం. అలాగే వాళ్ళ డి20లో ఫిఫ్త్ హౌస్, లగ్నాత్ ఫిఫ్త్ హౌస్ వీటన్నిటి కోఆర్డినేషన్ చేసుకుంటా వాళ్ళ డైటీని తీసుకొచ్చి, ఆ డైటీకి చాలా రకాల బీజాక్షరాల్లో ఈ మంత్రాలను ఇంక్లూడ్ చేస్తే ఒక మంత్రంతో డైటీని కలుపుతా తేవాలి మంత్రం మనం. ఎలా పడితే అలా తీసేది కాదు. అట్లా మనం ఏంటంటే ఒక మనిషిని మార్చొచ్చు. అంటే దైవశక్తిగా తీసుకెళ్తారు. రెండోది వీళ్ళకి మనకు ఆరో భావం అయిపోయిందిగా. ఏడో భావంలో మనకేం పడ్డాయి? సూర్యుడు పడ్డాడు. వీళ్ళ అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డామినేషన్ నేచర్ ఉంటుంది. వాళ్ళలో ఇన్క్లూడింగ్ అహంకారం ఉంటుంది. వీళ్ళ పార్ట్నర్ కూడా. ఎందుకంటే సూర్యుడు కూర్చున్నాడు కదా! వీళ్ళ జాతకం సూర్యుడు ఆరో భావాధిపతి. వీళ్ళ పార్ట్నర్‌కి వ్యయాధిపతి అవుతున్నాడు. కాబట్టి వీళ్ళ పార్ట్నర్ కూడా నేను అహం చూపించే అవకాశం ఉంటుంది. 2 తర్వాత ఏంటంటే చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు వీళ్ళ పార్ట్నర్‌కి లాభాధిపతి పైగా భాగ్యంలో ఉచ్చ స్థితి పొందుతున్నాడు కాబట్టి వీళ్ళ పార్ట్నర్ అదృష్టవంతుడు. పార్ట్నర్ అదృష్టవంతులు కూర్చొని తింటారంటే వీళ్ళు కష్టపడి సంపాదిస్తారు అని ఏదో రకంగా. మేనోళ్ళు సంపాదిస్తారు. ఏదో రకంగా సంపాదిస్తారు. పార్ట్నర్‌కి సుఖపెడతారు. ఆ తర్వాత ఇంకో నక్షత్రం ఏముంది? అహా! లేదు. ఈ చిత్తా నక్షత్రం ఏదైతే ఉందో, ఆ చిత్త పార్ట్నర్ దాంట్లో. అది కూడా వీళ్ళకి తృతీయ
అష్టమాధిపతి అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్. వీళ్ళకి భాగ్యాధిపతి అవుతుంది కాబట్టి వీళ్ళు సంపాదించేది పార్ట్నర్ అనిపిస్తారు మళ్ళీ. అర్థం కలదు. వీళ్ళ జాతకంలో కొద్దిగా గొప్ప ఫైనాన్షియల్ గా కానీ అహంకారంగా కానీ చూపించుకునేది ఏమంటే పార్ట్నర్ ఉంటుందని చెప్పాలి. అండ్ ఈ బుధుడి యొక్క రాశి ఉచ్చ స్థితి కాబట్టి, ఇది యువరాణి స్థితి కూడా కాబట్టి ఈ పార్ట్నర్ సేమ్ ఏజ్ ఉండే అవకాశం ఉంటుంది. పురుషుల విషయంలో అయితే మనకి వాళ్ళు కొంచెం తక్కువ వయసు వచ్చేవాళ్ళు కూడా అవకాశం ఉంది. బుధుడికి యువరాణి కదా, చిన్న వయసు కదా, అంటే వీళ్ళ పార్ట్నర్ కొద్దిగా చిన్నగా ఉంటాడు అని. అర్థమైందా? అర్థం కలదు. స్త్రీ పురుషులు కూడా మన భారతదేశంలో లెక్కలు లెక్కేసుకున్నా కూడా కొంచెం ఇంచుమించు సేమ్ ఏజ్ వాళ్ళు వస్తారు. పురుషులు అసలు ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు. ఇట్లా మనకి ఈ 7వ భావాన్ని తీసుకోవాలి. ఇంకా అష్టమ భావాలు ఏమి కూర్చున్నాయి? కుజుడు కూర్చున్నాడు, రాహువు కూర్చున్నాడు వ్యయాధిపతి, కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి. ఇంకో గ్రహం విశాఖడు కూర్చున్నాడు, అతను ఆల్మోస్ట్ వేదాలు పోగొట్టుకున్న లగ్నాధిపతి కూర్చున్నాడు. అంటే వీళ్ళకి అష్టమానికి కష్టాలు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ జ్ఞానం లేకుండా కుజుడు యొక్క అహంకార మాటలు మాట్లాడతా ఈ రాహువుకు సంబంధించిన వ్యయం అనమాట కంప్లీట్ గా. అంటే అక్కడ వ్యక్తిత్వాన్ని కోల్పోవటం. ఈ మూడింటి వల్ల వీళ్ళకి కష్టాలు వస్తాయి. అష్టమంలో ఏం కూర్చుని వీళ్ళ కష్టాల కారణం ఏంటి? చిత్త 2 పాదాలు, ద్వితీయ భాగ్యాధిపతిగా. ద్వితీయం అంటే వాక్కు, కటు వాక్కు అనుకుంటాం. భాగ్యం అది కూడా ఉంది. అండ్ ఇంకోళ్ళు స్వాతి కూర్చోవడం వ్యయాధిపతి ఆయన. వ్యయం అంటే ఏంటి? మనం ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం కానీ ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం కోల్పోవటం. స్వాతి హైలీ ఇమాజినేషన్, హైలీ భ్రమ ఉంటుంది వాళ్ళకి. నెగిటివిటీ థాట్స్ లో రాహు కూర్చున్నాడు వాళ్ళకి. రెండోది విశాఖ నక్షత్రం కూర్చుంది. విశాఖ అంటే ఆల్మోస్ట్ ఉగ్ర స్వరూపం విశాఖ నక్షత్రానికి. మన సుబ్రహ్మణ్యుడి యొక్క క్యాలిక్యులేషన్. పైగా అతను లగ్నంలో అధిపతి అయ్యాడు కాబట్టి అక్కడ వేదాలు పోగొట్టుకున్న గురువు నక్షత్రం అవుతుంది కాబట్టి ఈ జాతకుడి వేదాలను లగ్నం పోయింది కదా, గురువు కూడా కరెక్ట్. అంటే ఇక్కడ అహం జ్ఞానం లేకుండా ఉండటం, హైలీ వ్యక్తిత్వాన్ని కోల్పోవటం ఎప్పుడైతే జరుగుతుందో ఈ పర్సన్ కష్టాలు వస్తాయి. అష్టం భావం ఏంటంటే కష్టాల హౌస్. అంటే స్ట్రగుల్స్, ఇన్సల్ట్స్ అన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు ఇన్సల్ట్ జరిగింది అంటే ఇతను జ్ఞానం లేకుండా మాట్లాడినప్పుడు, కుజుడు అహంకారం మాట్లాడినప్పుడు. రెండు, అష్టం భావం రాహు. వీళ్ళకి అదుపు తప్పి ఎప్పుడైతే వాళ్ళకి మించిన ఖర్చులు పెడతారో 12th హౌస్ రాహుకి అదుపు ఉండదు ఖర్చు పెట్టేటప్పుడు. అర్థమైందా? అర్థం కదా. ఇటు బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే లేదో దెబ్బతింటారు, కష్టాలు వస్తాయి. మనకు లగ్నం ఏం చెప్తుంది వీళ్ళకి? మేన లగ్నం నీ ఇన్హెరిటెన్స్ దాచిపెట్టుకో అంటుంది. అష్టమంలో ఏం చెప్తాడు రాహు? 12th లాట్గా విపరీతంగా ఖర్చు పెడతాడు. ఎందుకు ఖర్చు పెడతాడు? కుజుడు క్వాలిటీని తీసుకున్నాడు, షార్ట్ టెంపర్, అహం. అర్థం కదా. ఈ విశాఖుడు జ్ఞానం కోల్పోయాడు. విశాఖుడు అందరూ జ్ఞానం కోల్పోతే ఈ లగ్న జాతకులు కోల్పోతాడు. ఎందుకంటే ఇక్కడ వేదాలు కోల్పోయిన బ్రహ్మ కూర్చున్నాడు. గురుడు అన్ని కోల్పోయి గురుడు అధిపతి అయ్యాడు, లగ్నాధిపతి. అన్ని ఉన్న గురువు ఎక్కడ 9th హౌస్ లో కూర్చుంటాడు దశమాధిపతిగా. లగ్నాధిపతికి అన్ని కోల్పోయిన అతను కూర్చున్నాడు ఇక్కడ. అంటే అతను ఎప్పుడైతే ఆలోచన లేకుండా విపరీతం ఖర్చులు పెట్టుకొని జాగ్రత్త ఎప్పుడైతే కోల్పోతాడో ఇతర కష్టాలు పడతాయి. మనకి ఈ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? వైవస్వత మనువుకి అన్ని బీజాలను దాచిపెట్టు, నీకు ఒక దేవతలతో సృష్టించబడిన షిప్ని ఇస్తున్నాను అన్నాడు, వాడని. వీళ్ళకి వరం ఇచ్చాడు కానీ వీళ్ళు దాచిపెట్టలేదు, వీళ్ళ క్వాలిటీస్ మార్చుకోలేదు, వీళ్ళు స్ట్రగుల్ పడతా ఉంటారు. అది ఇంకా 9th లో ఎవరు కూర్చున్నారు? ఇక్కడ కూడా ఒక లార్డ్ గురువు అండ్ శని కూర్చున్నాడు. తండ్రి బాగా ఖర్చు పెట్టే క్యాండిడేట్ చెప్పు, కొంచెం ఒక డీప్ క్యాండిడేట్ అని శని కూడా కూర్చున్నాడు. ఇక్కడ తండ్రి కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసే క్యాండిడేట్ కూడా అవుతాడు. ఎందుకంటే శని ఉచ్చ స్థితి ఎక్కడ పొందుతున్నాడు? అష్టమంలో పొందుతున్నాడు. మనకి వీళ్ళకి 9th లార్డ్లో ఎవరు కూర్చున్నాడు? శని కూర్చున్నాడు. అంటే స్ట్రగుల్ లార్డ్ శని కూర్చున్నాడు అని. వీళ్ళకి ఏంటంటే తండ్రితో కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటారు వీళ్ళు, మేళ్ళగ్న చేస్తారు. రెండోది బుధుడు కూడా కూర్చున్నాడు, బుద్ధిహీనమైందిగా. వీళ్ళు తండ్రితో అన్కంఫర్ట్గా ఉండడానికి కారణం ఏంటి? వీళ్ళు ఇంటెలిజెన్స్ యూజ్ అవ్వట్లేదు. అతని గురించి నెగిటివ్గా అనుకునే ఛాన్స్ ఉంది. అర్థమైంది? అర్థం కదా. తండ్రి గురించి నెగిటివ్గా అనుకుంటారు 9th లార్డు. అర్థమైంది? అర్థం కదా. ఎందుకు నెగిటివ్గా అనుకుంటా అంటే బుధుడు కూర్చున్నాడు జ్యేష్ఠ పెద్ద నక్షత్రం. రీజన్ ఏంటి? ఇక్కడ చతుర్థ సప్తమాధిపతికి లగ్నం లేచబడ్డాడు బుధుడు. ఈ వ్యక్తికి నేస బుధుడు, ఇతర పార్ట్నర్కి బుధుడు వచ్చా నేసపడ్డ బుధుడు ఇతను 9th లో కూర్చున్నాడుగా. అంటే ఇతని ఆలోచనలో అతను తండ్రిని ఏమనుకుంటాడు? కొంచెం అపోజిషన్ జరుగుతుందిగా, నెగిటివ్ అయిన ఛాన్స్ ఉందిగా, డిప్రెసివ్ మైండ్ సెట్ లో ఉంటారు కదా.
విశాఖడు కూడా కూర్చున్నాడు కదా, జ్ఞానం కూడా లేకుండా సమాధి స్థితిలో శని కూర్చొని ఉన్నాడు. రహస్య భావం అయింది. మేన లగ్న జాతకులకి వాళ్ళ ఫాదర్ అనేది ఒక రహస్యం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇంటరాక్షన్ అనేది ఇదిగా ఉండదు. సైకలాజికల్ ఇదంతా బయటికే కాదు. బయటికే అందరూ చాలా మంది ప్రేమగా ఉండొచ్చు. తండ్రి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తండ్రి కొడుకు గురించి గొప్ప ఇది బయట ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. కానీ అది ఏ రాశి అయింది? కాలపురుషుల్లో అష్టమ రాశి అయింది. అర్థమైందా? సీక్రెట్ హౌస్. వీళ్ళకి ఇంటర్నల్‌గా అంతర్ముఖంగా అంత కనెక్షన్ ఉండదు. అర్థమైందా? మేన లగ్న జాతకుడికి తండ్రికి అంతర్ముఖంగా ఉండదు. రెండోది వీళ్ళ భాగ్యం గురించి ఎక్కడా ప్రవర్తించకూడదు. చెప్పకూడదు. నాకింత ఆస్తుంది, అంత ఆస్తుందని. ఎందుకు? భాగ్యస్థానం ఏమైంది? కాలపురుషుల్లో అష్టమ భావం అయింది. సీక్రెట్ హౌస్. వీళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేయాలి. వీళ్ళేంటంటే ఎక్కువగా వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి కూడా పెద్దగా చెప్పరు. సీక్రెట్‌గా ఉంచాలి అంట. చెప్పే కొద్దీ ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ జరుగుతుంది వాళ్ళ లైఫ్‌లో. ఇంకా దశమ భావం. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఇక్కడ మళ్ళీ మొదలవుతుంది. వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఇక్కడ మొదలైతే వీళ్ళకి. మేన లగ్న జాతకులు పాస్ట్ లైఫ్ కర్మ చేయాల్సింది. ఎందుకంటే అక్కడ మూల స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉంటదో ఆ కర్మ మళ్ళీ ఈ జన్మలో రిపీటెడ్. ఆ తర్వాత శుక్రుడు, సూర్యుడు. అంటే 3 అష్టమం అంటే వీళ్ళేంటంటే ఎక్కువగా మూడో భావానికి సంబంధించిన ఏమంటే మనకి డాక్యుమెంటేషన్స్ బిజినెస్ చేయటం గాని, అర్థమేనా? ట్రావెలింగ్ బిజినెస్ చేయటం గాని, ఇంకా రిజిస్ట్రార్‌కి సంబంధించిన బిజినెస్. అష్టమంలో ఏముంటది? జీఎస్టీ ఫైలింగ్ గాని, అర్థమైందా? ఇంకా అష్టమంలో అంటే సర్జన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇలాగ కెమికల్‌కి సంబంధించిన పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఇలాగ వీళ్ళందరూ ఏంటంటే కర్మలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉత్తరాషాఢ సూర్యుడు కూడా కూర్చొనున్నాడు. 6వ భావాధిపతి. మెడికల్ సెక్టార్‌లో ఉండేవాళ్ళు ఉంటారు చాలా మంది. మెడికల్ డాక్టర్స్ గాని, ఈ ఫార్మాలుంటాయి చూసావా? ల్యాబ్ టెస్టులు, గీబ్ టెస్టులు చేసేవాళ్ళు. ఎందుకంటే 6వ భావాధిపతి సూర్యుడు నక్షత్రం ఉందా? రెండోది 8వ భావాధిపతి శుక్ర నక్షత్రం ఉందా? పైగా నైన్త్ లార్డ్ అయిన కేతు నక్షత్రం కూర్చుంది. ఈ 3. నైన్త్ లార్డ్‌గా చూసుకున్నాము. పైగా మూల, పూర్వజన్మ కర్మ. రెండోది సూర్యుడు కూర్చున్నాడు షష్టాధిపతిగా. ఇది మెడికల్‌కి సంబంధించిన గాని, రోగ రుణాలకి, లోన్స్‌కి సంబంధించింది గాని ఉంటుంది. 3 అష్టమాధిపతిగా జీఎస్టీ ఫైలింగ్ గాని, ట్రావెలింగ్ బిజినెసెస్ గాని, అర్థమైందా? అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్స్ గాని, ఈ ఇన్స్యూరెన్స్ డిపార్ట్మెంట్స్ వోళ్ళు గాని, వీళ్ళెక్కువుంటారు. ఇప్పుడు కెమిస్ట్రీ పనులు చేస్తూ ఉంటారు. కెమికల్ పనులు ఇయన్నీ ఆరో భావం ఉంటది కదా! ల్యాబ్ టెస్ట్‌లని, రేడియాలజీ అని వీటి మీద పనిచేసేవాళ్ళు. డయాగ్నోసిస్ చేసేవాళ్ళు. ఇది మనకి 10థ్ హౌస్‌లో వాళ్ళ ఉద్యోగాలు కనపడతాయి. ఇంకా 11థ్ హౌస్ వీళ్ళ ప్రాఫిట్స్ ఎక్కడ కూర్చుంది. ఇక్కడ మళ్ళీ సూర్యుడు కూర్చున్నాడు. అంటే వీళ్ళ కర్మ ద్వారా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. జాబ్ ద్వారా. ఎందుకంటే ప్రాఫిట్స్‌లో ఆరో భావాధిపతి కూర్చున్నాడు కదా! శ్రవణాధిపతి కూర్చున్నాడు. పంచమాధిపతి కూర్చున్నాడు లాభంలో. వీళ్ళకేంటంటే పూర్వజన్మ కనెక్షన్ ఉంటది. రెండోది ఇక్కడ ఎవరు ఉచ్చ స్థితి పొందుతాడు లాభాలంటే కాలపురుషంలో కుజుడు ఉచ్చ స్థితి పొందుతాడు ద్వితీయాధిపతిగా. మీన లగ్నం వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటది ఫైనల్‌గా. చూడండి. ఎంత జరిగింది మళ్ళీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తున్నాడు. ఇది విష్ణుమూర్తి యొక్క బ్లెస్సింగ్ ఉంటేనే. బ్లెస్సింగ్ లేదు ఇబ్బందులు పడుతుంటారు. చంద్రుడు కూర్చున్నాడు కదా! అండ్ ఆ తర్వాత మనకెవరు ధనిష్ట లార్డ్ కూడా కూర్చున్నాడు. కుజుడి యొక్క ఉచ్చ స్థితి. ఇక్కడ మళ్ళీ గురుడు నీచబడుతున్నాడు. చూడండి డబ్బులు సంపాదించే విషయంలో మంచి చెడు ఆలోచించరు. వీళ్ళకి అధిక ధనం కావాలి. ఎక్కువగా జీఎస్టీ ఫైలింగ్ చేసేవాళ్ళు, కంపెనీలు మోసం చేసేవాళ్ళు కూడా ఈ మీన లగ్నం వాళ్ళు ఒకళ్ళు. ఇంకా 12వ భావం వీళ్ళ ఖర్చులు ఎక్కడ అవుతుంది. అక్కడ మళ్ళీ కుజుడు కూర్చున్నాడు. అహం. హ్మ్. నీచపడతాడు కదా! లగ్నం నీచపడతాడు. అక్కడ కుజుడు స్థితి ఉన్నాడు కదా! ధనం. ఇక్కడేంటంటే డబ్బు ఈజీగా కావాలి. కంపెనీలు మోసం చేయటం ఇలాంటియన్నీ చేస్తారు. అష్టమ భావం గదా! చిన్న చిన్న పైకి ఒకలా కనపడతారు. లోపల వేరే టైప్‌లో బిజినెస్ డబ్బు సంపాదిద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. డబ్బు మెయిన్ ప్రయారిటీ ఆళ్ళకి. అన్నిటికంటే కూడా. మాటలు చెప్తారు. డబ్బు ప్రయారిటీ. మాటలు చాలా నీట్‌గా అబ్బో! ఎక్సలెంట్‌గా మాట్లాడతారు ఈళ్ళు. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాగుంటుంది. ఇంక తర్వాత మనకి ఏం కనపడుతుంది మనకి 12వ భావంలో కుజుడు కనపడ్డాడు, రాహువు కనపడ్డాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేది మనకంటే పూర్వభాద్ర, మూడోభాద్ర లగ్నాధిపతి వ్యయ స్థానంలో. అందుకే మీన లగ్న జాతకులకి వ్యయంలో గురుడెళ్ళిపోయాడు కాబట్టి పూర్వభాద్ర. లగ్నంలో అతను ఇదైపోతున్నాడు కాబట్టి జ్ఞానాన్ని కోల్పోయిన, వేదాలు కోల్పోయిన బ్రహ్మ అవుతున్నాడు కాబట్టి, ఈ పర్సన్ ఎప్పుడైనా సరే శ్రీ మహావిష్ణువు భక్తులుగా మారటం. అర్థమైందా? ఈ మత్స్యానికి సంబంధించిన ఇది చేయటం చేస్తే బావుంటదని. కొన్ని కొన్ని కాలిక్యులేషన్స్ ఉండాల. మెయిన్ గురువుకి బలంగా ఎళ్ళాల. ఎందుకంటే మళ్ళీ 12లో గురువు కూర్చున్నాడు. రాహువు కూర్చున్నాడు. అర్థమైందా? వీళ్ళ వ్యక్తిత్వం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. జ్ఞానం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. 2 కుజుడు కూర్చున్నాడు. శని మూల త్రికోణం. అతను 11వ అధిపతి, 12వ అధిపతికే కదా!
ఎప్పుడు మూల త్రికోణంలో అతను పీడాలాడ్డు ఇతనికి. ఇతను పేడ ఎప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు ఎవరికైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణం గిలగిలలాడిద్ది తెలుసా నీకు? కానీ ఇగో ఖర్చు పెడతారు. ఎందుకంటే అక్కడ కుజుడు కూర్చున్నాడు గదా! ధనిష్ఠుడు కూర్చున్నాడు, రాహువు కూర్చున్నాడు. వీళ్ళకి షార్ట్ టెంపర్, ఇగో ఎక్కువుంటది. ఇగో అప్పుడేంటంటే 10 మందికి చూపించుకుంటాకి ఎక్స్‌పోజులాట రాహు. ఖర్చెప్పుడు పెడతారు? ఇప్పుడు మనం చూసామండి. ఇప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చూసామనుకోండి. ఒక 2 అరటిపళ్ళు పెట్టి ఒకడు ఫోటో ఇచ్చి ఫోటో దిగి పెడతాడు చూసావా? ఈళ్ళు మేళ లగ్నం అండి. ఖర్చు సీక్రెట్ హౌస్ గాదు. అక్కడ ఎక్స్‌పోజింగ్. రాహు కూర్చున్నాడు ఫోటోగ్రఫీ లాట్. కుజుడు కూర్చున్నాడు. ఇగో లాట్ కూర్చున్నాడక్కడ. అర్థమైందా? ధనిష్ఠుడు కూర్చున్నాడా లేదా? శని కూడా కూర్చున్నాడు కర్మ కూడా. ఇది గురుడు కూడా కూర్చున్నాడు. శని రాశి అయింది మళ్ళీ అది. గురుడు కూర్చున్నాడుగా అక్కడ జ్ఞానం కోల్పోయిందిగా. కనీసం ఆలోచించాలా? లేదు. నాకు అతనికి ఖర్చు పెడతాడు పేరు రావాలి. పూర్వభద్ర కూర్చుందమ్మా. అతను దశమాధిపతి. నేమన్ స్టేటస్ లాట్ కూర్చున్నాడు. 10థ్ లాట్ అంటే ఏంటి? స్టేటస్ లాటేగా. 3 పాదాలు కూర్చున్నాయి కదా! అదే హౌస్ అయింది. 12థ్ హౌస్ అయింది కదా! కర్మ హౌస్ అయింది కదా! ఎవరికైనా దానం చేయాలి నేను. దానం చేయాలంటే ఈ దానం ముందు 10 మందికి తెలియాలి నేను దానం చేస్తున్నాను. రాహువు గదా! కంపల్సరీ ఫోటోలు కావాలాళ్ళకి. ఇది ఎవరికి కావాలి? దేహానికి, ధనిష్ఠుడికి కావాలి. దేనికి? ఈళ్ళు ధనం ఇస్తున్నారు. ద్వితీయంలో ధనం గాని, అరటిపండు గాని ఏదోకటి ఇస్తారు. అర్థమైందా? నేను ఇంత చేశానని చెప్పేసి మళ్ళీ అది చెప్పాలి. చెప్పకపోతే మరి 10 మందికి తెలియాలి కదండీ అంటాడు. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ తెలివి ఉపయోగపడుతుంది. నేర్చ తెలివిలో ఎలాగుంటాయి తెలుసా? లేదు ఇలా చెప్తే 10 మంది కూడా చెప్తారు కదండీ అంటాడు. మనం చూసి 10 మంది కూడా దానం చేస్తారు కదా! అని చెప్పి తెలివి బాగా వాడతారు ఇక్కడ. అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకంటే అక్కడ పూర్వభాద్రుడు కూర్చొనున్నాడు. ఈ కాలనీ చెక్ చేసుకో మేము లగ్నం వాళ్ళని. ఈ క్లాస్ అయిన తర్వాత ఆళ్ళసలు ఒప్పుకోరు. డిస్‌లైక్స్ పడతాయి దీనికి. నేనే చెప్తా. డిస్‌లైక్స్ కూడా పడతాయి. ఎందుకంటే కొన్ని కొన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే కొంతమందికి నచ్చదు. కానీ నేను ఈళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ అహం తగ్గించుకోవాలి. శ్రీ మహావిష్ణువుని పట్టుకోవాలా. ఇన్‌హెరిటెన్స్ దాచిపెట్టుకోవాలి. పిల్లల కోసం దాచిపెట్టండి. మీకు వచ్చే జన్మ కోసం ఈ జన్మలో జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించండి అంట. ఆ జ్ఞానం కావాలంటే గురువుల ఆశీర్వాదం కంపల్సరీ కావాలి. ఎందుకు కావాలంటే ఈ గురువు లాభస్థానంలో నీచపడుతున్నాడు. ఇతనికి ఎక్కడైతే పొందుతాడో ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో జ్ఞానం అనే ప్రాఫిట్ దగ్గర గురువు నీచపడ్డాడు. కాబట్టి వీళ్ళేంటంటే పొందాలంటే గనక కంపల్సరీ గురువు యొక్క బ్లెస్సింగ్ కావాలి ఆయనకి. కానీ వీళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే వేదాలు పోగొట్టుకున్న గురుడే కదా! లగ్నాధిపతి. నీచపడ్డ బుధుడు కూర్చున్నాడు గదా! విష్ణువుని పట్టుకుంటే ఉచ్చబడ్డ శుక్రుడొస్తాడు. కానీ ఇక్కడ శుక్రుడు ఉచ్చబడ్డాడు. ఎలా పడ్డాడు? తృతీయ అష్టమాధిపతిగా. మనిషి నీచపడ్డాడు. బుద్ధి నీచయింది. స్ట్రగుల్ లాంటి ఉచ్చబడ్డాడు. అర్థమైందా? అర్థం కాలా? నలుగురిలో మాట్లాడే అవమానాలు పడే జాతకాలు ఈళ్ళు. అర్థమైందా? వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. దానివల్ల కూడా వీళ్ళు 10 మంది చూసుకున్న నవ్వుకుంటూ అవమానాలు పడే అవకాశం ఉంది. అందుకే వీళ్ళకంట ఈ లగ్న జాతకులేంటంటే వీళ్ళు ఆల్‌మోస్ట్ వీళ్ళకి పబ్లిసిటీ కోసం చెప్తారు. పైకి ఒకటి చెప్తారు. లోపల ఒకటుంటుంది. ఎందుకంటే లోపల ఏముంది? చూసుకుంటే ఫోర్త్ బుధుడు లగ్నంలో నీచపడ్డాడు. మేన లగ్నం. ఈ మానసికంగా ఏంటంటే ఒక అభద్రతా భావం ఉంటుంది. అర్థమైందా? అర్థం కాదా? కానీ 10థ్ లాడితే లగ్నాలడ్డాయి. 10థ్ లాట్ గురువు కదా! లగ్నాలాట్ గురువుగా. అరే! నాకొక్కడికే పేరు ప్రఖ్యాతులు రావాలి. ఎందుకు రావాలి అలాగ? ఎందుకు వస్తుంది వాళ్ళ మాటల్లో అలాగంటే, ఆరో అధిపతి రెండో ఇంట్లో ఉచ్చబడ్డాడు. అరిషట్ లార్డ్. వీళ్ళు ఏ పని చేసినా పైన ఒకటుంటుంది. లోపల ఇంకోటి నడుస్తుంది. డ్యూయల్ మైండ్. లేదంటే డ్యూయల్ రాశి కూడా. అంటే స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటాం మనం వాటిని. కానీ వీళ్ళని పైకి చూసి మోసం అవ్వాలని నేను చెప్పొచ్చు మనం జాగ్రత్త. రెండోది వీళ్ళేంటంటే వీళ్ళది కూడా ఒక రకమైన భస్మాసుర హస్తం అని చెప్పాలి. స్త్రీరాశి అని కాదు భస్మాసుర హస్తం అని చెప్తాము. రెండోది సారీ. ఇంకో కాలిక్యులేషన్ లెక్కేసుకున్నాం అనుకో మనం. ఈ ప్లానెట్స్ ఏంటంటే డైటీ దేవుభక్తి ఎక్కువ ఉండాలంటున్నాం. అర్థమైందా? అర్థం కాదా? బుధుడు నేర్చుపడతానంటే బుద్ధి లేదని కాదు. నెగెటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అని. అర్థమైందా? అర్థం కాదా? తెలివితేటల్లో సక్రమంగా ఉండి ఏ మనిషిని నమ్మడు ఫస్ట్. బుద్ధితే సరిగ్గా లేదనుకో, బుద్ధి పాజిటివ్‌గా ఉందనుకో, ఎదుటోడిని నమ్మటం, ఎదుటోడిని గౌరవించడం చేస్తారు. వీళ్ళు తొందరగా అవతలోడిని నమ్మలేరు. ట్రస్ట్ చేయలేరు. అర్థమైందా? అర్థం కాలేదా? లోపగుణం ఉంటుంది. కానీ ఎక్స్‌పోజింగ్ కోసం ఖర్చు పెడతారు. వీళ్ళ చేత ఖర్చు పెట్టించాలంటే వీళ్ళకి రెచ్చగొట్టాలి, ఇగో పెట్టాలి. ఇగోతోనే లేదు వీళ్ళని పొగిడి పబ్లిసిటీ పెట్టాలి. అప్పుడు ఖర్చు పెడతారు.
యుగో పబ్లిసిటీ 2 ఇంక్లూడ్ చేస్తే డబ్బు వస్తుంది దగ్గర నుంచి ఖర్చు పెట్ట లేకపోతే రాదు. అర్థం కలదు. అది మీనలగ్నం అందరిని అంటానికి లేదు. ఇక్కడ మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళు ఏ నక్షత్ర పాదంలోకి వెళ్ళారనేది ఇంపార్టెంట్. వీళ్ళు పూర్వాభాద్రలో పడ్డారు, ఉత్తరాభాద్రలో పడ్డారు, రేవతి వైపు వెళ్ళిపోయారు అనేది అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏ నక్షత్రం ఉదయించిందని ఆ దేవుడు ఇంకా ఇది చాలా డీప్ ఇది. ఒక పక్కాన తెలియదు కాదు. దీని ఎక్స్టెన్షన్ క్లాసెస్ మళ్ళీ చెప్తాం.